దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాండి, చిన్నగా పోతున్నారు. ఇది పెళ్లి చూపులకు వచ్చి రండి, తొందర రండి, కూర్చోండి. వచ్చి మీకోసం ఎదురు చూస్తుంటే మేము. దేవునికి మహిమ కలుగును గాక. పట్టబడిన అర్పణ నిమిత్తం పాస్టర్ గారు ఇంకో పాట పాడమంటున్నాడు. పాడాలా? 2 ముక్కలు చేతి వెళ్తాం బాబా అంటారా? పాడేదా? మళ్ళీ ఎప్పుడో వచ్చేది నేను ఇక్కడికి. మీరు రమ్మన్నా మళ్ళీ అవకాశం ఉండదుగా. స్తోత్రం. పాడుకుందాం. పాడదాం సోదరి. దావీదు కుమారుడు మంచి ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. ఓరే నాయన. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి. ప్రైజ్ ది లార్డ్. ఇక ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. మనం ఎంతమంది ఉన్నా దేవుని వాక్యం మనకి వినబడుతున్నప్పుడు నిశ్శబ్దాన్ని పాటించాలి. ఇంకా అటు ఇటు తిరగొద్దు. మీరు చాలా ఆసక్తితో పనులన్నీ పక్కన పెట్టేసుకొని ఆటోలు ఛార్జీలలో పెట్టుకొని కష్టపడి వచ్చారు దేవుని మాటలు వినటానికి. దేవుని మాటలు వినటం ద్వారా మనకి శరీరానికి ఆరోగ్యం, మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ 3 దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. ఏం దొరుకుతాయి? శరీరానికి ఆరోగ్యం, మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. ఈ 3 దొరుకుతాయని బైబిల్లో ఎక్కడుంది? సామెతల గ్రంథం 4లో దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము అన్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో దేవుని మాటలు, నా కుమారుడా నా మాటలను ఆలకింపు. వచనం చెప్పు పెద్దోడా. 20వ వచనం. అదంట చూడండి. 4:20. నా కుమారుడా నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగి పోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో. దొరికిన వారికి అవి జీవము, దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. శరీరానికి అన్నాడా, ఆత్మకన్నాడా, మనసు కన్నాడా? వారి శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అన్నాడు. దేవుని మాటలు మనకు తెలియకుండానే మన శరీరంలో స్వస్థత కలిగిస్తాయి. మీరు మనసు పెట్టి దేవుని మాటల్ని విశ్వసించి గైకొన్న ఎడల, మీరు మనసు పెట్టి దేవుని మాటల్ని విశ్వసించి గైకొన్న ఎడల మీకు తెలియకుండానే మీ శరీరంలో మార్పులు వస్తాయి, మీ రిపోర్ట్స్ మారిపోతాయి. ఇది వాస్తవం, బైబిల్ చెప్పిన సత్యం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని యెషయా 53 అంటే, పేతురు రాసిన పత్రికలో పేతురు అంటాడు, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అని. యేసుక్రీస్తు పొందినటువంటి శిలువ శ్రమ మనకు స్వస్థత కలగడానికి కూడా కారణమైంది. ఆత్మకే కాదు, మన దేహానికి కూడా స్వస్థత కారణమవుతుంది. కాబట్టి దేవుని మాటలు వినటం ద్వారా మన సర్వ శరీరమునకు ఆరోగ్యము, జీవం. ఇది మొదటి సంగతి, లేఖన సాక్ష్యం. రెండవది, ప్రాణానికి విశ్రాంతి అన్నాను, మనసుకి శాంతి. మనస్సు అనేది ప్రాణంలో ఉంటుంది. అర్థమైందా? మనస్సు అనేది ప్రాణంలో ఉంటుంది.
ఆ ప్రాణంలో ఉన్న మనసుకి శాంతి కలిగేది దేవుని మాటల వల్లేనంట. అది కూడా బైబిల్లో ఉంది. అది మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. మరి అక్కడ మాటలని ఏడుందిరా పెద్దోడు అంటారే మీరు. ఆ కిందకి చదివితే ఉంది, నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును. నా యొద్దకు వచ్చి నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర? సైగల మాటలా? ఆయనను వెంబడించడానికి ముందు ఆయన మాటలు వినాలి. సో దేవుని మాటలు వినుట ద్వారా, వాటిని మనం నేర్చుకునుట ద్వారా, గైకొనుట ద్వారా మన ప్రాణాలకు విశ్రాంతి అని లేఖనంలో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించారా? ఇప్పుడు చెప్పండి, శరీరానికి స్వస్థత ఉందని బైబిల్లో ఉందా లేదా? దేన్ని బట్టి ఉంది? దేవుని మాటల్ని బట్టి, ఆ మాటల్ని తీసుకోవటాన్ని బట్టి స్వస్థత ఉందని చెప్పాడు. రెండవది, ప్రాణమునకు విశ్రాంతి ఉంది. దేన్ని బట్టి? దేవుని మాటలు విని ఆ మాటలు నేర్చుకొని హృదయంలో భద్రం చేసుకొని ప్రభు కాడి మెడ మీద పెట్టుకోగలిగితే విశ్రాంతి మన ప్రాణాలకి. ఇక మూడవది, ఆత్మకు రక్షణ. మీరు అపోస్తల కార్యం కానీ తీయగలిగితే, అపోస్తల కార్యము 11 కొర్నేలితో పేతురు చెప్పి అక్కడ వాళ్ళని రక్షణలోనికి నడిపించి ఆ అనుభవం అయిన తర్వాత అపోస్తలుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పంచుకున్న మాటల్లో ఈ మాట అంటాడు చూడండి. అపోస్తల కార్యము 11 13 14 చూడు. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు. రక్షణ దేనికి? ఆత్మక, శరీరానిక, ప్రాణానిక? ఆత్మకు రక్షణ, శరీరానికి స్వస్థత, ప్రాణమునకు శాంతి, విశ్రాంతి, మనసుకు శాంతి. ఇక్కడ చెప్పాడు, దేవుని మాటల వలన రక్షణ కలుగుతుంది. ఏ మాటల వలన నువ్వు రక్షణ పొందుతావో ఆ మాటలు ఆ సీమోన్ అనేవాడు నీకు చెప్తాడు. యొప్పేలో ఉన్నాడు ఆయన, అక్కడికి మనుషుల్ని పంపి పిలిపించుకోవాయా కొర్నేలి అని దేవదూత కొర్నేలి అనే అన్యుడికి కనబడి చెప్పాడు. ఆయన యొప్పేకి మనుషుల్ని పంపి పేతుర్ని తెప్పించుకుంటాడు ఇంటికి. వాళ్ళ బంధువులందరిని ఇలాగనే పిలిచి అప్పుడు పేతురు వచ్చి వాళ్ళకి సువార్తను అందిస్తాడు. వారంతా పరిశుద్ధాత్మను పొందుతారు. మన వల్లే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవరైనా వీళ్ళని ఆటంకపరచగలరా అంటాడు పేతురు. కాబట్టి ఇప్పుడు దేవుని మాటలు వినటం ద్వారా, విశ్వసించటం ద్వారా, స్వీకరించటం ద్వారా 3 జరుగుతాయని స్పష్టంగా లేఖనాల్లో చూసాం. మొట్టమొదటిది ఏదో ఒకటి, శరీరమునకు ఆరోగ్యం. రెండవది, మనస్సు లేక ప్రాణమునకు విశ్రాంతి లేక శాంతి. మూడవది, ఆత్మకు రక్షణ. ఇది ఇంత విలువైన దేవుని మాటలు కాబట్టి బహుళ ప్రయోజనం ఉంది దేవుని మాటలు మనం స్వీకరించడం ద్వారా. కానీ ఇన్ని విలువలు కలిగిన వాక్యాన్ని మనం చదవం, వాక్యాన్ని పెద్దగా పట్టించుకోం, వాక్యాన్ని ధ్యానించం. వాక్యం అంటే మనకు ఒక రకమైన వెగటు. ఇక మిగిలిన సుత్తి ఏదైనా సరే, సెల్ ఫోన్లో రాని, ఇంకా బయట రాని, ఆఖరికి న్యూస్ పేపర్ దొరికినా సరే ఇద్దరి నుంచి అదరికి ఆఖరి రాసినోడి పేరుతో సహా చదివి వదిలేస్తారు. కానీ బైబిల్ మాత్రం చదవరు. ఎందుకంటే చదివితే బాగుపడతారు కదా. అందుకని సైతాన్ గడు చదవనీయుడు. నువ్వు బైబిల్ పట్టుకొని ఒక్క అధ్యాయం చదవగానే ఇక ముందుకు పడడం, వెనక పడడం, ముందుకు పడడం, వెనక పడడం. అదే పేపర్ తీసుకో, ఆ ఫీలింగ్ ఏమి ఉండదు. ఎందుకు? ఏవి నీకు జీవసహితమై ఉన్నాయో, ఏవి నీకు ప్రయోజనమై ఉన్నాయో, ఏవి నీకు ఆశీర్వాదకరమై ఉన్నాయో అవి నీకు దక్కకుండా చేయాలనేదే మన శత్రువు దాడి. ఇది తెలుసుకొని ఇక నుంచి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఖచ్చితంగా చదవండి. ఖాళీ దొరికినప్పుడల్లా దేవుని మాటలే వినండి, దేవుని పాటలు వినండి, దేవుని ధ్యాసలో, దేవుని లోకంలో ఉండడానికి అలవాటు పడండి. కంపెనీ జబ్బులు కూడా పోతాయి. స్తోత్రం. ఏం జబ్బులు? కంపెనీ జబ్బులు. కొన్ని బ్రాండెడ్ జబ్బులు ఉంటాయి. డాక్టర్లు రిపోర్ట్స్ ఇస్తారు, ఇక ఇది తగ్గదండి, ఇక బతుకాలం ఇది ఈ జబ్బుతో ఇతకి కొనసాగటమేనే బ్రాండెడ్ జబ్బులండి అన్నీ రాసిస్తారు వాళ్ళు రిపోర్ట్స్. అట్లాంటివి కూడా అడ్రస్ లేకుండా పోతాయి. కావాలంటే ట్రై చేసి చూడండి. శక్తి నాలో లేదు, నేను చెప్పిన వాక్యంలో ఉంది, దేవుని వాక్కులో ఉంది. దేవుని వాక్కు శూన్యంలో సృష్టిని కలుగజేసింది, లేని వాటిని ఉన్నట్టే పిలిచింది. అలాగే నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా తిరిగి పిలవగలిగిద్ది, నీలోనికి రప్పించగలిగిద్ది. నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు దొరికేటట్టు చేస్తుంది. వాక్యం ద్వారా ఇంకా బహుళ ప్రయోజనం ఉంది. కీర్తనల గ్రంథం 1 కీర్తన 1-2 వచనాలు చూస్తే,
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించు, దాని యందు ఆనందించువాడు. దీవారాత్రమా సగం పూట? దీవారాత్రం తెగ చదివారు. కనీసం రోజుకు కొన్ని అధ్యాయాలన్నా చదవండి. దీవారాత్రం చదివితే సూపర్ ఉంటుంది. ఏమన్నాడు తెలుసా? సూపర్ మాట అన్నాడు. అతడు లేక ఆమె నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని చెప్పాడు. అండ్ అతడు చేయునది అంతయు సఫలమగును అనే మాట ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేసే పనులు సఫలం కావాలి అంటే కూడా, ప్రయత్నాలు సఫలం కావాలంటే కూడా వాక్యమే ఆధారం. ఇట్లా ఒక్క వాక్యం ఎన్ని ప్రయోజనాలు ఇస్తుందో చూడండి. ప్రార్థన, వాక్యం రెండు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా విలువైనవి. ఇంకా చెప్పాలా, వాక్యం వల్ల సోదరులు కూడా తెలివి వచ్చిందంట వాక్యం చదివితే. దేవునికి స్తోత్రం. ఆ సోదరులు ఉంటారే అరోమాలోకాలు, మనం ఒకటి చెబితే ఒకటి చేస్తుంటారు అంటే ఆ సోదరులు కూడా జ్ఞానవంతులు అవుతారంట వాక్యం చదివితే. అందుకు నేనే సాక్ష్యం. ఎందుకంటే మా వాళ్ళు నాకు ఇచ్చిన టైటిల్ ఏదే, ఎవరు నోటి సోదరుడు లాగున్నా అంటుంటారు నన్ను. నా చిన్నప్పుడు నా టైటిల్ అదే. నా పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నాను. ఆ సోదరుడు కాస్త దేవుని జ్ఞానాన్ని పొందుకొని మీ ఓటు వాళ్ళకి చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇదంతా వాక్యంలో ఉన్న శక్తి. చంచల మనస్కులు జ్ఞానం గ్రహింతురు, తెలివి లేని వారికి అవి తెలివి పుట్టిస్తాయి దేవుని మాటలు. మంచి మేధావిగా సమాజంలో అయినా, సంఘంలో అయినా, కుటుంబంలో అయినా, దేవుని ముందైనా, సైతానుతో అయినా ఎలా వ్యవహరించాలో నీకు నేర్పేది దేవుని వాక్యం. కాబట్టి ఇప్పుడు కొన్ని నేను చెప్పిన ప్రయోజనాలు ఇంకా ఇన్ని ఉన్నాయి వాక్యం ద్వారా. కాబట్టి మనం పాపం చేయకుండా కూడా వాక్యం హృదయంలో పెట్టుకుంటే వాక్యం అడ్డగించిదట మనం పాపం చేయకుండా. ఇట్లా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కనుక దయచేసి వాక్యం వినేటప్పుడు సీరియస్గా ఉండండి. వాక్యం వినేటప్పుడు తీవ్రంగా తీసుకోండి. ఇకపోతే నా సంగతి చెప్తాను. ఇప్పుడు నువ్వు వచ్చేవాడు ఏదన్నా బయట పెద్ద హై స్కూల్ లాంటి గ్రౌండ్, ఏదో మీటింగ్ గ్రౌండ్ తీసుకొని బాగా భారీ ప్రకటన చేసి హడావుడి చేసి ఏదో రాత్రులు 3 రోజులు పెడితే చక్కగా కూర్చొని కాసేపు దేవుని మాటలిని మా దారిని మేము పోతాం కదా. ఈ అద్దె మధ్యాహ్నం తీసుకొచ్చి ఈ పొలంలో ఇక్కడ కూర్చోబెట్టి ఏదో మందిరం ఒకటి కావిచ్చి ఏందిరా నీ గోల అనేది మీకు డౌటు. సేవకుల డౌట్ అయినా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి నా సమాధానం, నేను 2002లో యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. అంతకుముందు నేను విగ్రహారాధనలోనే జీవించాను. నేను కూడా హిందుత్వవాదాన్ని చాలా బలంగా నమ్మాను. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని ఎట్లనన్నా కానీ తిరిగి విగ్రహారాధనలోకి లాక్కెళ్ళాలని చాలా ప్రయత్నించాను. వాళ్ళతో తర్కించాను. కొన్ని పరుష పదజాలాలు కూడా వాడాను. ఫారిన్ వాళ్ళ దేవుడిని నమ్ముకోవడానికి మీరేం తెల్లవాళ్ళకి పుట్టారా, ఇండియన్లకు పుట్టారా, మీరు ఎవరికి పుట్టారా, మీరు వాడి దేవుడిని నమ్ముతారు ఏందిరా మీరని నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేశాను. ఆ విధంగా రోషం పుట్టించైనా వాళ్ళని ఇటు తిప్పాలని. కానీ అలా ఒక్కడిని కూడా నేను టర్న్ చేయలేకపోయాను. కానీ చివరికి నేనే పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన తప్ప మోక్ష మార్గం లేదు అని నేనే ఊరూరు తిరిగి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనతో చేతులు కాదు, ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు, ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఎగిరేవాడి చేతనే గంత మోపించే టైప్ ఆయన. అందులో నేను ఒక సాక్షిని. దేవునికి స్తోత్రం. తెలియకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయాలి, కానీ తొందరపడి నోరు జారకూడదు. జారితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను ఎగతాళి చేసినా సరే కొద్ది రోజుల తర్వాత పాస్టర్లు అవుతారు. డౌటే లేదు అందులో. ఎందుకంటే ఇక మొయ్యాలి, బతుకంతా మొయ్యాలి ఎగతాళి చేసిన వాళ్ళందరూ. ఏమండి, అవుతారు అంతే. ఎందుకంటే నన్ను చేశాడుగా. చర్చిలో వాక్యం వస్తుంటే బయట కూర్చొని రన్నింగ్ కామెంటరీ చదువుతాను. మాకు దగ్గరలో చర్చి ఉందిలే. చర్చిలో వాక్యం చదువుతా ఉంటే దైవజనుడు నేను బయట కూర్చొని నలుగురిని కూర్చోబెట్టి రన్నింగ్ కామెంటరీ చెప్పేవాడిని, ఎగతాళి చేస్తూ ఉండేవాడిని. చూసి పట్టుకున్నాడు, మోపిస్తున్నాడు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మారు మనసు పొంది 2002 ఏప్రిల్ 17వ తారీఖున బాప్తిస్మం పొందాను. బాప్తిస్మం పొందిన తర్వాత 4 సంవత్సరాల విశ్వాస జీవితాన్ని జీవించాను. దేవుడు అనేక అనుభవాలు చూపించి అనేక సంగతులు నేర్పించి 2006వ సంవత్సరంలో దైవ సేవకు రమ్మని పిలిచాడు. సేవకు రాకుండా తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను. ఎందుకంటే సేవ అంటే భయం నాకు. పాదిరి అంటే మాదిరి ఉండాలి. మాదిరి లేనోడు పాదిరి పనికి పనికిరాడు. మనకేమో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, చంచలత్వం ఎక్కువ, స్థిరం లేని బుద్ధి, నిలకడలేని మనసు. ఏమంటే మరి నేను నా బోటోడు సేవకు వస్తే నీ పరువు పోయేది, ఎందుకు నన్ను పిలుస్తా, వద్దులే, ఏదో 10 మంది పాస్టర్లకి అంత సాయం చేస్తాను, ఆ వ్యాపారాన్ని దీవించని ప్రార్థనలు చేసేవాడిని. ఏడిసేవలే రారా అని ఆయన పిలుస్తున్నాడు. నేను రాలేదు. రానందుకు ఆయన టైపులో ఆయన వచ్చాడు. ఇక నా టైపులో నేను తిరిగాను దేవునికి వెళ్ళి. కొంతమంది మామూలుగా మాటినరు,
ఎవడు ఎట్ట మాట వింటాడో ఆయనకు తెలుసు. అందుకని ఆయన రూట్లో ఆయన వస్తాడు, దిమ్మ తిప్పుతాడు, తిరిగి రావాలి లైన్లోకి. నాకు కూడా తిరిగింది, వచ్చా. ఏ వ్యాపారం చూసి మురిసిపోయానో ఆ లాభం గోపలోకి వచ్చేటట్టు చేశాడు. ఆల్రెడీ అప్పులు అయిపోయి ఉన్నాయి, ఇంకా అప్పులు పెరిగినాయి. ఇంకా చాలా ఇంకేమన్నా కావాలన్నాడు. వద్దులే ప్రభావ, వస్తాను, సేవకు వస్తాను అని చెప్పి లైన్లోకి వచ్చాను. నాకేం తెలుసండి ఇంత ప్రణాళిక ఉందని. ఇంత ప్రణాళిక ఉంది, ఇంత ఏర్పాటు ఉంది, నా తండ్రి ఇంతగా ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు తెలియదు. ఏం లేదులే, సేవ అంటే భయం. ఎందుకంటే ఎవరికి లేని వంకలు పాస్టర్లకు ఉంటాయి. పాస్టర్లకు అన్ని వంకలే. వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగితేనేమో వేషధారణ అంటారు, కలర్ వేసుకుంటేనేమో వాళ్ళకి అవకాశాలు కావాలంటారు. విశ్వాసులతో మామూలు చేయడు కాదుగా, ఎటు తిరిగి నాకు సట్లే వాళ్ళతో. గంటన్నర ప్రసంగం చేస్తేనేమో గాలి తోలినట్టే అంటారు. ఆ తోలే గాలి ఆగదు, ఈ ప్రసంగం ఆగదు అంటారు. అరగంట చెప్పి ఆపితేనే మరి ఆయనకు వచ్చింది అంతవరకే అంటారు. ఏమండి, ప్రభునందు సంతోషించుడి, ఆనందించుడి అని పౌలు చెప్పాడని ఎప్పుడు సంతోషంగా తిరుగుతాడు. ఇంట్లో తిండి లేకపోయినా పాస్టర్ గారు తెల్లగుడ్లు వేసుకొని అలా నవ్వుతా సంతోషంగా తిరిగితే కొంతమంది అంటారు, అమ్మాయి మన పాస్టర్కి సిలువ భారం ఉండదు, పాడదు, ఎప్పుడు ఇగిలించుకుంటూ తిరుగుతాడు ఏంది అంటారు. ఎట్టా ఎప్పుడు ఇగిలించుకుంటూ తిరుగుతాడు ఏంది, కన్నీటి ప్రార్థన ఉండదు, పాడుంటుంది ఏంది ఆయన అంటారు. ఇట్లా అన్నారు కదా అని కన్నీళ్లతో విషన్న వదనంతో తిరుగుతున్నాడు. అందుకు అమ్మాయి పాస్టర్ మొఖాన్ని పుట్టేడు ఏడుకుంటుంది ఏంది ఆ ముఖం అసలు కళాకాంతి లేకుండా అట్టంటోడి చేయబెడితే మనకు దరిద్రం ఏడాడు దరిద్రం అంత మంది ఎత్తున వచ్చింది. నవ్వాలో ఏడవాలో అర్థం కాదు, తెలిపేసుకోవాలో రంగు వేసుకోవాలో అర్థం కాదు, గంట చెప్పాలో అరగంట చెప్పాలో అర్థం కాదు. సైకిల్ వేసుకోనో కాలు నడకనో ఆ చెప్పులుండి లేక ఆ చినిగిపోయిన బ్యాగ్ గుట్టుకొని తిరుగుతూ ఉంటేనేమో ఏడాడు పాస్టర్ని దేవుడు దీవిస్తుంటే మన పాస్టర్ దరిద్రం ఏందమ్మాయి అంటారు. అలాగని దైవజనుడు ఆశీర్వదించబడి ఆ కారో బైక్ వేసుకొని తిరుగుతున్నాడు అనుకో, వాళ్ళకేమమ్మా వండను కూడా వడకను కూడా, వాళ్ళకి పైనుంచి వస్తాయి, పక్క నుంచి వస్తాయి, ఆడ నుంచి వస్తాయి, ఏడు నుంచి వస్తాయి అని ఏడాడు పోట్లన్నీ పడుతుంటారు. ఇవన్నీ నాకు ముందే తెలుసు, సేవకు రాకముందే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆ సేవ నా వల్ల కాదు ప్రభువా, నాకు ఎవరన్నా ఒక మాట అంటే తట్టుకోలేనయా, నాకు ఓర్పు తక్కువ, నాకు పొడిచినట్టు ఉంటుంది మాట అంటే, నా వల్ల కాదు ప్రభా అని తప్పించుకోవడానికి ట్రై చేస్తే ఎట్టకేళ్ళకి చివరికి తొట్టుకు పట్టుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆయన కృప. రాకముందు భయపడ్డాను కానీ వచ్చిన తర్వాత తెగించా, ఇంక చేయగలిగింది ఏమి లేదు. దేవునికే స్తోత్రం. వచ్చిన తర్వాత ఇక జాగ్రత్త వినండి. ఒక సంఘాన్ని నిర్మించడానికి దేవుడు కృపనిచ్చాడు. దైవజనులు కూడా వినండి. ఒక సంఘ కాపరిగా ఒక సంఘాన్ని ఆయన కట్టాడు. సంఘం కట్టేది సహజంగా పాస్టర్లు అనుకుంటారు. సహజంగా దైవజనులు కూడా అయా 3 చోట్ల 3 సంఘాలు కట్టానయ్యా అంటుంటారు. తప్పు. సంఘం కట్టేది ప్రభు. ఎందుకంటే మత్తయి సువార్తలో పేతురుని మెచ్చుకున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, సీమోన్ బర్యోనా నీవు ధన్యుడవు, అలాగే ఇక నుంచి నీవు కేఫా అనబడతావు, నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు అంటాడు నా యేసయ్య. అక్కడ ఆయన వాడిన పదం ఏంటంటే సంఘము నేను కడతాను అనే పదం వాడాడు. నా సంఘమును కట్టుదును. కాబట్టి ఎన్ని చోట్ల కట్టిన పరిచర్యలైనా కట్టేది ప్రభు. ఆయన చేత వాడబడేవాడు దైవజనుడు. 10 మంది కూడారు, ఒక 20 మంది కూడారు, ఒక 50 మంది కూడారు, ఒక 100 మంది కూడి ఆరాధిస్తున్నారు అంటే అది మనుషులు కూరిస్తే అయ్యేది కాదు, మనుషులు కడితే అయ్యేది కాదు. ఒకవేళ మనుషులు కడితే అది మాయమైపోయిద్ది. అర్థమైందా? కానీ దేవుడు కట్టే సంఘం సజీవ సంఘం, అది స్థిరమైంది, ఆయన రాక పర్యంతం నిలిచి ఉండేది. లోకంలో మనుషులు కట్టే సంఘాలు రకరకాల సంఘాలు ఉంటాయి. తడొక లీడర్ మారుతూ ఉంటాడు మనుషులు కట్టిన సంఘాలకి. యూనియన్లు, సంఘాలని, ఆ సంఘాలు, ఈ సంఘాలని, మనుషులు కట్టే సంఘాలు చాలా ఉంటాయి. తడొక లీడర్ మారుతుంటాడు, వాళ్ళకే పడదు. తగాదాడుకొని తన్నుకొని తడొక ఒకటి దించుతారు, ఒకటి ఎక్కిస్తుంటారు, దించుతుంటారు, ఎక్కిస్తుంటారు, అదే పనిలో ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు కట్టిన సంఘంలో ఒకడే కాపరి, ఒకడే నాయకుడు, ఒకడే సమస్తాన్ని కూడా ఏలేటువంటి రాజు వలె సమస్తాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ ఒక్కడి మాటకు అందరూ కట్టుబడి ఐక్యమై ముందు కొనసాగుతూ ఉంటారు. సో సంఘం కట్టేది ప్రభు, ఆయన వాడుకుంటాడు భక్తుల్ని. అలాగున చిలకలూరుపేటలో శాంతినగర్లో ఒక చిన్న పరిచర్య ప్రారంభించాం దేవుని ప్రేరణ చేత. దేవుడు ఒక సంఘాన్ని కట్టాడు. సంఘం కట్టబడిన తర్వాత దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, ఒక సంఘ కాపరి అనేవాడికి ఒక గురి ఉండాలిరా, ఒక లక్ష్యంతో పనిచేయాలి. స్కూల్లో చదువు నేర్పమని ఒక విద్యార్థిని స్కూల్లో చేర్చినప్పుడు వాడికి అక్షర జ్ఞానం ఉండదు, ఆలు కూడా సరిగా రావు. ఆలు కూడా సరిగా రానటువంటి ఒక విద్యార్థిని స్కూల్లో చేర్చిన తర్వాత పంతులు పని ఏంటంటే వాడికి అన్నీ నేర్పి 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 ఫైనల్ పరాకాష్ఠకు తెచ్చి తనంత వాడిని చేయాలి. ఇది గురువు యొక్క లక్ష్యం. ఏమీ తెలియని వాడిని స్కూల్లో చేరిస్తే వాడికి అన్ని రకాల విద్యల అనుభవాలు నేర్పి 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 చివరికి వాడిని పరిపూర్ణుని చేయాలి, తనంత వాడిని చేయాలి అనే లక్ష్యంతో ఒక పిల్లవాడిని మనం స్కూల్లో చేరుస్తాం. అంతేనా? ఇంకేమైనా ఉందా? అయ్యా మా వాడికి బాగా చదువు నేర్పి, ఇప్పుడంటే రకరకాల క్లాసులు, రకరకాల ఇప్పుడు ప్రాథమిక విద్య అని, అలాగే హై స్కూల్,
అలాగే కాలేజ్, యూనివర్సిటీ అని రకరకాల శాఖలు వచ్చినాయి. పూర్వదినాల్లో గురుకులాలు ఉండేవి. పూర్వదినాల్లో రాజుల కాలంలో గురుకులాలు ఉండేవి. అడవుల్లో ఉండేవి గురుకులాలు. ఆ గురుకులాల్లో రకరకాల విద్యలు నేర్పేవాళ్ళు గురువులు. రాజుగారి పిల్లల్ని, రకరకాల పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ అప్పగించేవాళ్ళు విద్యల్ని నేర్పమని. ఒకటే గురువు అన్ని రకాల విద్యలు అతడే నేర్పాలి. అది సంవత్సరాలు పట్టిద్ది. మొత్తం మీద అన్ని సంపూర్ణంగా నేర్పి బయటికి పంపిస్తాడనమాట. స్తోత్రం. అదేవిధంగా ఒక సంఘానికి నాయకుడిగా, కాపరిగా ఉన్నటువంటి ప్రతి కాపరికి కూడా ఒక లక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఏమిటా లక్ష్యం అంటే, ఏమీ తెలియనటువంటి వ్యక్తులను నీ యొద్దకు తీసుకొస్తున్నా. వారికి మొదట సువార్త బోధించాలి. తర్వాత రక్షణ బాప్తిస్మం యొక్క విలువ, మారు మనసు యొక్క ప్రాముఖ్యతను వారికి నేర్పాలి. మారు మనసు, బాప్తిస్మం. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క అవసరతను గురించి వారికి బోధించాలి. వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు వారిని ప్రోత్సహించాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారిని ఆధ్యాత్మికంగా బలాభివృద్ధిలోనికి నడిపిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ వారిని పరిచారకులుగాను, సువార్థికులుగాను, వారిలో కొందరిని కాపరులుగాను, ప్రవక్తలుగాను, అలాగే వారిలో కొందరిని సువార్థికురాండ్రుగాను, ప్రార్థనా యోధులుగాను, రకరకాల అంశాలకు వారిని సిద్ధపరిచి తీర్చిదిద్దే పని కాపరిది. సువార్థికుడికి సబ్జెక్ట్తో పని లేదండి. సువార్థికుడికి యేసుక్రీస్తు ఎందుకు దేవుడో తెలిస్తే చాలు. కానీ కాపరి అనేవాడికి సబ్జెక్ట్ అవగాహన ఉండాలి. ఎందుకంటే తన యొద్దకు వచ్చే వాళ్ళకి అన్ని విషయాలు అవగాహన కల్పించి వాళ్ళని పెంచి పెద్ద చేయాలి, పరిపూర్ణులను చేయాలి, సంపూర్ణులనుగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టాలి. ఇంతకీ పరిపూర్ణత అంటే ఏమిటి, సంపూర్ణత అంటే ఏమిటి ఒక ప్రశ్న. పరిపూర్ణత, సంపూర్ణత రెండు ఒకే అర్థంతో ఉన్నాయి. పరిపూర్ణత, వాడిని పరిపూర్ణుని చేయాలి, ఆమెను పరిపూర్ణం చేయాలి, వాళ్ళని సంపూర్ణులుగా తీర్చిదిద్దాలి. అంటే అర్థం ఏమిటంటే, హెబ్రీ పత్రికలో అంటాడు ఈ పరిపూర్ణతకు, సంపూర్ణతకు అర్థమేమిటో. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మీరు చూడగలిగితే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మీకు మరలా ఒకడు బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. శిశువే గనుక వయస్సు వచ్చిన వారు, అక్కడ వయస్సు వచ్చిన వారు అన్నక్కడ సంఖ్య వేసి పుట్టినోట్లో రాశాడు చూడు, పరిపూర్ణులు. అద్దుగో, పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటంటే వయస్సు వచ్చిన వారు. సంపూర్ణులు అంటే వయస్సు వచ్చిన వారు. చిన్నోడా ఇట్లేమా లేవు, నిలబడి ఇక్కడ అటు తిరిగి వందనాలు చెప్పి అందరికీ. వాడు పరిపూర్ణుడా, అసంపూర్ణుడా? అపరిపూర్ణుడా? సరిగా చెప్పాలి మీరు. అసంపూర్ణుడు. ఓకేనా? నీ వయసు ఎంతరా? ఇదిగో ఈయన చూడండి, ఈయన పరిపూర్ణుడా, అసంపూర్ణుడా? పరిపూర్ణుడు. దేవుడు ఏ హైట్కి, ఏ వెయిట్కి ఇతన్ని నిర్మించడానికి ప్లాన్ చేశాడో ఆ హైట్కి, వెయిట్కి చేరుకున్నాడు. ఈయన పరిపూర్ణుడు. ఓకే. ఆ చిన్నోడు ఉన్నాడు, వాడు అనుకున్న దేవుడు వాడికి నియమించినటువంటి హైట్కి, వెయిట్కి వాడు ఇంకా రాలా. ఓకే. తెలివిలో కానీ, బరువు మోయటంలో కానీ, జ్ఞానంలో కానీ, వివేచించడంలో కానీ, ఆలోచించడంలో కానీ, పరిశీలించడంలో కానీ, నిర్ణయాలు చేయటంలో కానీ ఇతడికి అవకాశం ఉంది, కానీ వాడికి లేదు. బిస్కెట్ ఇస్తే చాలు ఏం జీవితం చేస్తాడు వాడు. వాడికి వజ్రాలు ఉంగరం పెట్టండి, 100 రూపాయల నోటు చూపించే ఉంగరం ఇచ్చారా నీకు ఇస్తాను అంటే 100కే ఉంగరం ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాడికి తెలియదు. ఇతనికి ఇచ్చారనుకో వజ్రాల ఉంగరం 100కి ఇస్తావా అంటే ఎట్ట కనపడుతున్నాను రా అంటాడు. అంటే బ్రెయిన్ డెవలప్ అయింది, ఆలోచన విధానం విశాలపరచబడింది, అన్ని విషయాల్లో పరిపూర్ణుడు. ఓకే. పాపం వాడు రైట్. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాను, నువ్వు ఇలా చేయాలి. ఓ కాపరి, నీ బాధ్యత ఇది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వాడిని నీ దగ్గరకు పంపించినప్పుడు నువ్వు ఎలా చేయాలంటే, ముందు నువ్వు ఎలా ఉండాలి అంటే, ముందు నీవు సబ్జెక్ట్ విషయంలో అవగాహన కలిగి ఉండాలి. నువ్వు సంపాదించాల్సిన ఆధ్యాత్మిక ప్రగతి నువ్వు పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఏ అంతస్తుకి ఎదుగుతావో ఆ అంతస్తుకి నీ పిల్లల్ని కూడా నువ్వు తీసుకొని రాగలుగుతావు. ఇది ప్రతి కాపరికి, ప్రతి సంఘ నాయకుడికి దేవుడిచ్చినటువంటి గురి, లక్ష్యము, బాధ్యత. అందుకే పౌలు అంటాడు, ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని పరిచర్యను విస్తరింపజేస్తున్నామని పత్రికలో మాట్లాడతాడు. థ్యాంక్ యూ నాన్న, కూర్చోరా. చెప్పిన మాట నాడు బుడ్డోడు, మంచి బుడ్డోడు. మరి నాకు కూడా బాధ్యత అప్పగించబడింది. నా యొద్దకు దేవుడు తీసుకొచ్చినటువంటి ఆత్మల్ని ఏదో ఒక అంతస్తులోకి నేను చేర్చాలి. కానీ బతుకాలం అంతా వాళ్ళు వచ్చి కూర్చోవటం, వినటం, కూటమి అయిపోగానే వాళ్ళ దారిని వాళ్ళు పోవటం, నా దారిని నేను పోవటం అనేది రైట్ కాదు. అప్పుడు నేను చెప్పిన చదువులోనన్నా లోపం ఉండాలి, లేదా వినేవాళ్ళ బ్రెయిన్లోనన్నా లోపం ఉండాలి. రెండు పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా సరుకు తేలిద్ది.
పరిచారకులన్నా అవుతారు, సువార్థికులన్నా అవుతారు, సువార్థికులన్నా అవుతారు, పరిచారకులన్నా అవుతారు, సేవకులన్నా అవుతారు, కాపర్లన్నా అవుతారు. ఏదో ఒక పనిలోనికి ఇన్వాల్వ్ అవుతారు. ఏ పని చేయని వాళ్ళు ప్రార్థనా పనులన్నా అవుతారు. మొత్తానికి ఎందులో దానిలో పరిచర్యలోకి ఇన్వాల్వ్ చేయాలి. ఇది దైవజనుడి యొక్క లక్ష్యం, గురి, భారం, బాధ్యత. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మందిరాన్ని నిర్మించాడు ప్రభు కుమార్. ఏడున్నాడో ఆడున్నాడు. వాస్తవంగా వాళ్ళ అన్యులు, వాళ్ళకి సువార్త తెలియదు, యేసు ప్రభు తెలియదు. దేవుని కృపను బట్టి కొన్ని సంవత్సరాల క్రితం నేను చెప్పగానే సువార్త విన్నాడు. మీలాగే వచ్చి కూర్చొని దేవుని వాక్యం విన్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిస్మం పొందాడు. కొన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికంగా ఉపదేశంలో ఎదిగాడు. ఎదిగిన తర్వాత మరి నా బాధ్యత ఏంటి? దేవుని సేవకై వారిని ప్రోత్సహించాలి, పురికొల్పాలి. దేవుడు నా ముందుంచినటువంటి లక్ష్యం, నీ దగ్గర నుండి శిష్యులు తయారు కావాలి. ఎవరు శిష్యులు? నా శిష్యులు కాదు, ప్రభు శిష్యులు తయారు కావాలి. వాళ్ళు బయలు వెళ్ళి ఆయా ప్రాంతాలు సందర్శించి అన్యజనుల మధ్య నా పరిచర్య జరిగించాలి. ఏదో ఒక ఆధారాన్ని నేను అందిస్తాను, ఆధారాన్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళి దైవ సేవ చేయాలి. బాబు నువ్వు ఎక్కడ సువార్త విన్నావు? అదిగో అంటే అంతకుముందు తెలుసా నీకు యేసు ప్రభు? వాళ్ళు అంతకుముందు విగ్రహారాధికులు, యేసు ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు. దేవుని కృపను బట్టి ఏ సంవత్సరంలో తెలియదు సువార్త విన్నావు? ముందుకురా. 2018 అన్న. 2018లో సువార్త విన్నాడు. బాప్తిసం ఎప్పుడు? 2018 సెప్టెంబర్ 21 తారీఖు అన్న. రైట్. సేవకి ఎప్పుడు వచ్చావు? సేవకి 2002 అన్న. 2022. 22. 2002 అంటున్నారు. టెన్షన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓకే, 18లో పట్టబడ్డాడు. 2002 అంటే మొత్తం 4 సంవత్సరాలు కరెక్ట్గా. తర్వాత తన బాధ్యత తను తెలుసుకున్నాడు. గొప్ప గొప్ప భక్తులు చేసినటువంటి త్యాగ ఫలంగా మేము రక్షించబడ్డాం. మేము సువార్త విన్నాం, బలపడ్డాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. మరి భక్తులు సేవ చేసినప్పుడు ఆ సేవలో మేము ఎదిగాం. మరి మేము కూడా దేవుని పని చేయాలి కదా, మేము కూడా సువార్త ప్రకటించాలి కదా అని తన అక్కను తీసుకొని కొన్ని సంవత్సరాల క్రితం కనిగిరి ప్రాంతానికి వచ్చాడు. తోడబుట్టిన అక్క, తనకంటే పెద్దది, ఆడపిల్ల వెంట పెట్టుకుని, ఎందుకంటే అప్పుడు పెళ్లి కాల తనకి. మరి ఒంటరిగా వచ్చి ఒక హౌస్ విజిటింగ్ చేయాలంటే కష్టం, అసలు ఇంట్లోకి రానివారు ఎవరు కూడా. అందుకని తన అక్కని తోడబెట్టుకొని వచ్చాడు. అక్క తమ్ముడు ఇద్దరు కలిసి కనిగిరి ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో తిరిగి ప్రార్థన చేస్తా దేవదర్శనం ప్రకారం వచ్చాడు. ఆ ప్రాంతంలో తిరిగి ప్రార్థన చేస్తా మీకు తెలుసా ప్లాట్ఫామ్ మీద పండుకున్నారు. అంటే వాళ్ళకి నీడనిచ్చే ఆశ్రయం కూడా లేదు, పిలిచి నీళ్ళు ఇచ్చే ఆశ్రయం లేదు, పట్టెడు అన్నం పెట్టే ఆశ్రయం లేదు. కానీ అంత భారం ఎలా వచ్చిందంటే దేవుని కృప, దేవుడు అందించిన ఉపదేశం ఫలితంగా ఇలా సేవకి ఈ ఒక్కడే కాదు, దాదాపు ఒక 150 మంది వరకు అలా సేవలోనికి వచ్చారు. దేవుని శిష్యులుగా, నా ప్రభు శిష్యులుగా తయారయ్యారు. వాళ్ళు కూడా ఇలాగే అనేక ప్రాంతాలు దర్శించి ఒక్కొక్కరు 2-3 ప్రాంతాల్లో సంఘాలు కట్టి ఇప్పుడు దేవుని సేవ జరుగుతుంది. చాప కింద నీరులాగా దేవుడు తన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఇదంతా హెచ్చుల కోసం, బిల్డప్ కోసం చెప్పట్లా. కాపర్లకు ఒక లక్ష్యం, కాపర్లకు ఒక గురి. కనీసం నేను స్టార్టింగ్లో అనుకున్నాను, నా దగ్గరికి పంపించినటువంటి ఆ గుంపులో నుంచి కనీసం ఒక 7 దైవజనుల్ని తయారు చేయాలి, ఒక 7 శిష్యుల్ని తయారు చేయాలి, వాళ్ళని కనీసం ఒక 7 ప్రాంతాలకు పంపించాలి. వాళ్ళకు కూడా ఒక లక్ష్యం ఇవ్వాలి. బాబు మీ జీవితకాల పర్యంతం కష్టపడి సేవ చేసి మీరు ఒక్కొక్కడు ఒక 7 సేవకులుగా తయారు చేయండి అని ఒక లక్ష్యం ఇచ్చి పంపించాలనుకున్నాను. నేను 7 తయారు చేసి ఒక్కొక్కరు ఒక 7 దైవజనులను తయారు చేయగలిగితే 7 ఏళ్ళు 49 7 దైవజనులు ఒక సంఘంలో లేచి వాళ్ళు వెళ్ళి సంఘాలు కట్టి ఒక్కొక్కడు కనీసం 7 దైవజనుల్ని ఉత్పత్తి చేయగలిగితే ఒక సేవకుడి సేవా ఫలం దాదాపు 50 కంటే ఎక్కువ మంది దైవజనులు లెగుస్తారు. నేను భారీ గోలే మీలా, పెద్ద లక్ష్యమే మీలా, చిన్న లక్ష్యం 7. ఒక 7 లేకపోయా జీవితకాలం కష్టపడి ఇంకేం పెద్ద వందలాది మంది, వేలాది మంది అవసరం, పెద్ద మినిస్ట్రీ ఏం చేయాల్సిన అవసరం. ఒక 7 తయారు చేయను. నీలాగా భారం కలిగిన వాళ్ళని, సమర్పణ కలిగిన వాళ్ళని, త్యాగబుద్ధి కలిగిన వాళ్ళని, పరిశుద్ధత కలిగిన వాళ్ళని, ప్రార్థనా పరుల్ని, ఆత్మీయుల్ని, సత్యవాక్యం పట్ల రంది కలిగిన వాళ్ళు 7 లేపు. ఆ 7 ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్ష్యం. అరే బాబు నేను కష్టపడి 7 తయారు చేశాను, నువ్వు కష్టపడి ఒక 7 తయారు చేయరా బాబు. అప్పచెప్పు. నీ సేవా ఫలం ఎంతో తెలుసా? 50 మందికి పైచిలుకు. నువ్వు లేపిన వాళ్ళు 7, వాళ్ళు ఒక్కొక్కడు 7 లేపాడు కదా. 7 49, ఈ ఒక 7 49 పెద్దగా నువ్వు ఒకటివి, మళ్ళీ 7 వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఈ జీవితానికి ఒక 50 మంది 56 మంది దైవజనులు లేపితే ఇంక అంతకంటే కావాల్సిందే ఉందా? సత్యలోపు సాధ్యం కాదంటావా? పెద్ద లక్ష్యం అంటావా? భారీ గురి ఏం కాదే, సింపుల్ గురి. జస్ట్ అట్లా రాసుకొని గుర్తుపెట్టుకో, ఛాలెంజ్గా తీసుకో, బిడ్డల్ని తరపిచ్చేయి. నీకు 100 మంది సంఘం ఉంటే కనీసం 100 మందిలో 7 తయారు కదా.
ఏం తయారవుతారన్నా, ఇట్లా లేపినోడు వాడు మనల్ని ముంచేటట్టు తయారవుతారు అంటే అందరూ ముంచేవాళ్ళు ఎందుకుంటారు? పద్ధతి గల వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా నమ్మకస్తుల్ని, ఆత్మీయులు, భక్తి నేర్పు, ఆత్మీయత నేర్పు, తయారు చేయి, వదులు. అన్ని జనుల ప్రాంతాలు ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి, సేవలు జరుగుతున్నాయి. సేవలు చేసే దైవజనులు సేవ చేస్తున్నారు. ఇప్పుడు పామూరు ప్రాంతంలో కూడా బోల్డని సంఘాలు, పరిచర్యలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ బిడ్డకు కూడా తలుపు తెరిచాడు ఇక్కడ దేవుడు. కొంతమందిని పరిచయం చేశాడు, వారి ద్వారా వచ్చాడు. ఇప్పుడు చిన్న పరిచర్య ప్రారంభమైంది. ఇప్పుడు ఆదివారం ఎంతమంది ఆరాధించుకుంటాను ఆయన? ఒక 70 మంది వస్తున్నారు. అది ఒక 70 మంది కలిసి ఆరాధించుకుంటా ఉన్నారు ఈ ప్రాంతంలో. ఇప్పుడు చాలామంది భారీ బహిరంగ సభలు పెట్టి ఆ సభలో తిరుగుతా తిప్పలు పడతా ఉంటే ఈ శాలేమరాజు ప్రయాణం అంతా డిఫరెంట్గా ఉంటుంది, ఏందిరా అని అనిపిస్తుంది కొంతమందికి. నా ప్రయాణం ఇది. సరుకును ఉత్పత్తి చేసుకుంటూ, వ్యక్తుల్ని తయారు చేసుకుంటూ, శిష్యత్వంలోకి తీసుకొచ్చుకుంటూ, వాళ్ళ ద్వారా కొన్ని ప్రాంతాలకు వాళ్ళని పంపిస్తూ, ప్రోత్సహిస్తూ, వాళ్ళు ఒకవేళ కష్టపడి అక్కడ ఫలించగలిగితే వెళ్ళి ఆ ఫలింపును చూసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి మందిరం సిద్ధపరిచి దాన్ని ఓపెన్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తా తిరుగుతున్నా. ఇప్పటికీ చాలా ప్రాంతాలు తిరిగాను, ఇంకా చాలా ప్రాంతాలు. రేపు మందిరం ఓపెనింగ్ ఉంది, ఎల్లుండి ఉంది, ఆ తర్వాత రోజు ఉంది. వరుసగా రోజు మందిరాలు ఓపెనింగ్లు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం పరిచర్య మొదలు పెట్టాము అంటే దాని ఫలింపును చూడకుండా మనం పని చేస్తే అది అర్ధరహితమైన పని. రేపు లెక్క దగ్గరకు వచ్చినప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేశారు నీకు ఇచ్చిన ఆత్మని? ఎక్కడ వేసిన గొంగళ్ళు ఎక్కడ అన్నట్టు ఆడే కూర్చోబెట్టా. 4 ప్రాంతాలు ఏమన్నా పట్టుకున్నావా? రాజులు ఏం చేయాలి? రాజుల లక్ష్యం ఏంటి? రాజులు విస్తరించాలి, శత్రుగవుల్ని స్వాధీనం చేసుకోవాలి. పోరాడలేని రాజువి, సైన్యాన్ని తయారు చేయలేని రాజు అని రేపు దేవుడు నిన్ను ఎక్కడికితే సిగ్గుతో తలదించుకోవాలి. ఆ పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఇది దైవజనులకు నా సలహా. ఇంతే సంగతులు. దేవునికి స్తోత్రం. నేను చేస్తున్న పని అది. ఎందుకంటే పరిచర్య చేస్తే శేషం ఉండాలి. ఏదో వెళ్ళాం, పెట్టాం, చేసాం, అయిపోయింది, ముగించాం, వచ్చాం అన్నట్టుగా నాకు ఇష్టం లేదు. అది బిల్డప్పే తప్ప వర్క్ జరగదు. అందుకని నేను దాని మీద మనసు పెట్టలే. లేకపోతే భారీ హడావులు చేసి 3 రోజులు పెట్టి పటపట్లాడిచ్చేసి ఎవరి దారిని వాళ్ళు పంపించిన ఆధారం నేను పోవచ్చు. ప్రయోజనం ఏముంది? ఆత్మల రక్షణ కార్యం జరగదు, ఒక సంఘక్షేమం జరగదు, ఒక సంఘ స్థిరత్వం జరగదు, నిర్మాణం జరగదు. దానివల్ల దానికి ఉన్నారు, సువార్థికులు తిరుగుతూ ఉన్నారు. నాకు ఇచ్చిన లక్ష్యంలో నేను పని చేస్తున్నా. నా పనిలో నేను క్లియర్గా ఉన్నా, స్పష్టంగా ఉన్నా. నా వర్క్ మొత్తం కూడా ఫుల్ క్లారిటీ. 100 మంది ప్రజలు గ్యాదర్ అయినప్పటి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కరిని సిద్ధపరచుకుంటే దేవుని కృపను బట్టి ఈరోజు ఇన్ని ప్రాంతాలకి రావటం జరిగింది. ఈరోజు రావటం వల్ల ఒక అడ్రస్ ఉంది నాకు పరిచర్యకి. ఓకే, నాకంటూ కొంతమంది సమూహం పరిచర్య, కొంతమంది ఆత్మీయ బిడ్డలు ఇక్కడుండి నాకు కనెక్ట్ అయి ఉన్నారు. నా ఆత్మీయ బిడ్డ ద్వారా, నా ద్వారా దేవునికి కనెక్ట్ అయి ఉన్నారు. ప్రతి దైవజనుడు కనీసం ఒక 7 ప్రాంతాలు పట్టుకునేటట్టు లాంటి లక్ష్యం కలిగి ఉంటే నా తండ్రి తప్పకుండా ఆ లక్ష్యాన్ని దీవిస్తాడు. దైవజనులు వీళ్ళు ఈ పక్కనోళ్ళు ఈ ఛాలెంజ్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇది లక్ష్యంగా భావించి ఇక పనిలో ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. దేవుడు సంఘాన్ని గురించి మాట్లాడుతూ వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని మాట్లాడాడు. అంటే వ్యూహం లేకుండా ప్రయాణం చేయదు నా సంఘం. నా బిడ్డలు వ్యూహం లేకుండా ప్రయాణం చేసేవాళ్ళు కాదు, వ్యూహాత్మకంగా పనిచేసేవాళ్ళు, ప్రయాణం చేసేవాళ్ళు నా బిడ్డలని నా ప్రభు మెచ్చుకున్నాడు కనుక. వ్యూహం లేని, పథకం లేని ప్రయాణం అర్థవంతం కాదు, జ్ఞానశూన్యమైంది కనుక అది ప్రభు మెచ్చుకోడు కనుక అందరికీ కూడా సేవకురాంటూ దూరంగా ఉన్నోళ్ళు, దగ్గరలో ఉన్నోళ్ళు అందరికీ ఇది పాఠంగా ఉంటుందని ఈ మ్యాటర్ చెప్పాను. ఆ ప్రయాణంలోనే నేను ఈరోజు పామూరు కూడా వచ్చాను. ఇంతవరకు ఈ మ్యాటర్ ముగిస్తున్నా. ఇప్పుడు వాక్యం రండి. దానియేలు గ్రంథము. ఇప్పటిదాకా సేవకులకు అయిపోయింది. అసలు నేను ఎందుకు ఇట్లా ప్రయాణం చేస్తున్నానో క్లారిటీ ఇచ్చాను. ఆ లైవ్లో ఉన్నవాళ్ళు కూడా మ్యాటర్ అర్థమైంది. ఉన్నారా? దేవునికి స్తోత్రం. సిగ్నల్ ఉందా బాబు ఇక్కడ? రైట్. నేను శాలేమన్నా ప్రయాణం చేస్తున్న పద్ధతి ఇది. ఓకే, ఇప్పుడు వాక్యం చూసుకుందాం రండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చకచక చిన్నోడు చదువుతాడు. మీరు పెద్ద మనసు చేసుకొని వినండి. చదువు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రాకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియాను, విపంచికను, సకల విధములగు వాయిద్యములను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు పడవేయబడుదురు.
నా చేతిలో నుండి ఇది డైలాగ్. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? షద్రకు మేషకు అబేద్నెగో అను రాజుతో ఇలాగూ చెప్పిరి. వాళ్ళు అన్నారు, నెబుకద్నెజరు. అబ్బో, డైరెక్ట్ గా టైటిలే. ఇందును గురించి రాజు లేదు, బూజు లేదు, రాజా మహారాజా కూడా లేదు, డైరెక్ట్ గా టైటిలే. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చూసారా, నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే అందులో నుంచి మమ్మల్ని రక్షించడానికి మేము సేవించుచున్న దేవుడు సమర్థుడు అన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కనుడవగు దేవా, నీకు స్తోత్రము. ముందు చెప్పినటువంటి మాటల్లో కొన్ని విషయాలు నీ బిడ్డలకు ఉపయోగపడే సంగతులు మాట్లాడించున్నావు. స్తోత్రం ప్రభువా. నా సాక్ష్యం కూడా కొంత పంచుకోవడానికి అవకాశం ఇచ్చావు. కృతజ్ఞతలు. నీ బిడ్డలు మిగులు ఆశతో నీ పాదాల చెంతకు వచ్చారు తండ్రి. నీ బిడ్డల్ని దర్శించండి, వారితో మాట్లాడండి, వారి మనోనేత్రాలు వెలిగించండి, మా అందరి మనోనేత్రాలు వెలిగించండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరు అధ్యక్ష స్థానం నుండి నాతో మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామమును ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. మన ప్రార్థనకు జవాబిచ్చి మనతో మాట్లాడుతున్న దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? ఆపకుండా చెప్పాలి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి భక్తులు ముగ్గురు తమ దేవుణ్ణి గూర్చి పలికినటువంటి మాట చాలా ఆశ్చర్యం గొలిపే మాట. ఎంత ఎరిగి ఉంటే, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత భయంకరంగా వాళ్ళు ఒక చక్రవర్తి స్థాయి రాజునే శాసిస్తున్నారు అనేది మనం ఆలోచించదగ్గ విషయం. అందరూ మొక్కారు, మీరు ఎందుకు మొక్కట్లేదు? మీరు మొక్కకపోతే మీ గతి ఏమైందో తెలుసా? వేడిమి గల ఈ అగ్నిగుండంలో పడేస్తాను, నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించేదానికి నరుడు కానీ దేవుడు కానీ ఇంకా ఎవడు లేడు, ఏ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు, నా సంగతి తెలుసా అని రాజు మాట్లాడినప్పుడు వాళ్ళు పలికిన మాట ఏమిటంటే, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు ఇంత కూడా లేదు. ఎందుకంటే మేము నిన్నెరుగుదుము, నీ శక్తి ఎరుగుదుము, అంతకంటే శ్రేష్టముగా మేము ఎవని యందు విశ్వాసం ఉంచి ఉన్నామో, ఎవని నమ్మి ఉన్నామో, ఎవని సేవించి ఉన్నామో ఆయనను మరి బాగా ఎరుగుదుము. నువ్వు మనుషులకు రాజువి, మేము సేవించుచున్నవాడు రాజుల పైన రాజు, ఆయన రాజాది రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయన రాజుల రాజు, ఆయన సంగతి తెలుసు మాకు, ఆయన్ని బాగా ఎరుగుదుము అని ఆయన విషయంలో వాళ్ళకున్నటువంటి స్పష్టతను బట్టి, వాళ్ళు ఎరిగిన విధానాన్ని బట్టి, అంత కఠోరమైనటువంటి పరీక్ష వాళ్ళ ముందు వచ్చినప్పుడు అంత నిబ్బరంగా వాళ్ళు నిలిచి ఉన్నారు. ఇదే విధంగా బైబిల్ గ్రంథంలో పౌలు కూడా మాట్లాడాడు. తిమోతి 2 పత్రిక ఒకసారి మనం చూడగలిగితే మొదటి అధ్యాయంలో చూడండి. తిమోతి 2 పత్రిక మొదటి అధ్యాయములో 12వ వచనం చూడండి. హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆయన రాబోచున్న ఆ దినము వరకు కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నాను. కాపాడుటకు నా దేవుడు సమర్థుడు. బాగా వినాలి. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను, సిగ్గుపరచబడను. నేను ఎవరిని సేవిస్తున్నానో, ఎవరిని నమ్మి వెంబడిస్తున్నానో, ఎవరిని నమ్మి ప్రకటిస్తున్నానో ఆయన ఏందో నాకు తెలుసు అని పౌలు మాట్లాడాడు. ఇప్పుడు ఇంతమంది మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. మనలో ఎంతమందికి మనం సేవిస్తున్న దేవుని గురించి పూర్తిగా అర్థమైంది అనేది ఒక ప్రశ్న. మనం సేవిస్తున్న దేవుని గురించి అసలు ఏమర్థమైంది? ఎన్ని కోణాల్లో అర్థమైంది? ఎన్ని రకాలుగా అర్థమైంది? నీకు ఏ స్థాయిలో అర్థమయ్యాడు దేవుడు అనేది ఒక ప్రశ్న. మనకి ఆయన అర్థమయ్యేదాన్ని బట్టి, ఆయన ఏందో మనకి తెలిసే కొద్దీ మన విశ్వాసం గ్రోత్ అవుతూ ఉంటుంది, మన విశ్వాసం అభివృద్ధి చెందిద్ది. మన విశ్వాసం పౌలు వలెను,
శద్రకు మేషకు అబేద్నెగోల వలెను సాహసోపేతంగా ఉంటుంది. గొప్ప కార్యాలకు మన విశ్వాసం పూనుకునేటట్టు మనల్ని నడిపిస్తుంది. ఏది తెలిసినప్పుడు? మనం సేవించుచున్నవాడు ఏంటో మనకు తెలిసినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నపిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎందుకు అంటే మహా స్పీడ్తో పరిగెత్తుతున్నాడు వాడు. వెనక ముందు చూడకుండా పరిగెత్తుతున్నాడు. ఒక పిల్లోడు అరుస్తున్నాడు, కేకలు పెడతాడు, పరిగెత్తుతున్నాడు. ఎందుకంత తీవ్రంగా పరిగెత్తున్నా అంటే వాడి వెంట కుక్క పడుతుంది. ఆగాడా పట్టేసింది. వెనక కుక్క పరిగెత్తుతుంది, ముందు వీడు పరిగెత్తుతున్నాడు. వాడి గుండె కొట్టుకుంటుంది, టక గుండె కొట్టుకుంటుంది. ఆగానంటే అయిపోయినట్టే. ఎవరు నన్ను కాపాడతారు, ఎవరు కాపాడతారు అనుకుంటా అటు పరిగెత్తుకుంటా వస్తూ ఉంటే ఆ టర్నింగ్ తిరిగాడు, వాళ్ళ బజార్ టర్నింగ్ తిరిగాడు. ఎదురుగా వాళ్ళ నాన్న వస్తున్నాడు. వాళ్ళ నాన్నను చూసి వాడు ఒక కేక వేసి ఎగిరెళ్ళి వాళ్ళ నాన్న మీద అతుక్కున్నాడు. వాళ్ళ నాన్న అమాంతం పైకెత్తేసాడు. పైకెత్తేసిన తర్వాత ఆడి గుండె దడ తగ్గిపోయింది. అప్పుడు దాకా భయపడి కుక్క తరుగుతుంటే పారిపోయినాడు ఇప్పుడు వాళ్ళ నాన్న భుజం మీద కూర్చొని ఏయ్ అంటున్నాడు. ఎందుకని అప్పటిదాకా గుండె కొట్టుకుంది, అప్పటిదాకా దడపడ్డాడు. ఇప్పుడు వాళ్ళ అయ్య భుజం ఎక్కి ఏయ్ దా అంటున్నాడు. కుక్క ఆగిపోయింది. వాళ్ళ నాన్నను చూసి కుక్క ఆగిపోయింది. పిల్లవాడు ఎమ్మడి పడింది కానీ పెద్ద ఆయన చూసి ఆగిపోయింది. అప్పుడు వాడికి దాన్ని పిలుస్తున్నాడు, రావే రా. ఎందుకు వాడికి అంత ధైర్యం అంటే 2 కారణాలు. ఒకటి, ఇప్పుడు వాడిని ఎత్తుకుంది సొంత నాన్న, వాళ్ళ నాన్న. రెండవది, వాళ్ళ నాన్న అట్లాంటి కుక్కలు 4 కలిపి కొట్టగల బలవంతుడు అని వాడికి తెలుసు. ఇప్పుడు వాడు కంగారు పడతాడా, భయపడతాడా, టెన్షన్ పడతాడా, ఒత్తిడికి గురవుతాడా, వాటి నుంచి విడుదల పొందుతాడా? అవునా? రైట్. ఈరోజు జీవం గల దేవుణ్ణి తెలుసుకొని కూడా చాలామంది భయం గుప్పెట్లోనే బతుకుతున్నారు. టెన్షన్లలో నెమ్మది లేని జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు. కన్నీరు మున్నీరుగా జీవితాలు గడుపుతూ ఉన్నారు. దానికి నేనంటాను, అసలు ఆయన నీకు సరిగా అర్థం కాలేదని. ఆయన మీ నాన్న సంగతి నీకు సరిగా అర్థం కాల. ఎవరైనా ఆయన మీ నాయన. పాటలైతే పాడతాం మనం. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. నాయన అంటే నాన్న, తండ్రి అని, నాన్న అని, అబ్బా అని. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఇదేం పాట? రాజా నీ భవనములో వేయింపవలు యేసు. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుండును. ఓకేనా? ఈ పాటలు ఏమనంటారు? అబ్బా తండ్రి నీకేనయ్యా. ఏంటిది అది? ఆరాధన. ఇక్కడ దేవుణ్ణి అబ్బా అని, తండ్రి అని సంబోధించాడు. అలాగే భక్తులు నాయన అని, నానా అని పాటలు పాడారు. ఇవి లేఖనాల్లో వాళ్ళు ఎరిగి పాడారు. మీకు తెలుసా? మీలో బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రైట్. పొందేవా? బాప్తిస్మం పొందేవా? రైట్. మీ నాన్న పేరు ఏంది? మా పెద్దగా వాళ్ళ నాన్న పేరు శాంతయ్య అంట. రైట్. బాప్తిస్మం పొందిన వాళ్ళు. బ్రదర్ నువ్వు పొందేవా? మీ నాన్న పేరు ఏంది నాన్న? పెద్దగా దేవయ్య. బాప్తిస్మం పొందేవా? నువ్వు పొందేవా నాన్న? మీ నాన్న పేరు కోనయ్య. రైట్. అంటే బాప్తిస్మం పొందక ముందు కోనయ్య, దేవయ్య, శాంతయ్య మీ తండ్రులు. కానీ మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన తర్వాత టైటిల్ మారింది. అది మీకు అర్థం కాల. ఇప్పుడు మీ నాన్న ఎవరు? మీ నాన్న పేరు ఏంటంటే దేవుడు అనాలి. అది నేను చెప్పటం కాదు, వాక్యం చెప్తున్న సత్యం. ఇంకా నువ్వు శాంతయ్య కూతురుగానే ఉన్నావా? ఇంకా నువ్వు కోనయ్య, దేవయ్య కొడుకులుగానే ఉన్నారా? మీకు తెలుసా? ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి, బైబిల్ తీసి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పిల్లలు అవటానికండి? దేవుని పిల్లలు అవ్వటానికి ఆయన అధికారం అనుగ్రహించాడంట.
అందుకని ఇప్పుడు మనం ఏ బెరుకు భయం లేకుండా దేవుణ్ణి నాన్న అనగలం, తండ్రి అనగలం, అబ్బా అనగలం, అయ్యా అనగలం. వాస్తవంగా ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన బుద్ధి ఎక్కడ, మన బుద్ధి ఎక్కడ? ఆయన నీతి ఎక్కడ, మన నీతి ఎక్కడ? ఆయన పరిశుద్ధత ఎక్కడ, మన పరిశుద్ధత ఎక్కడ? అసలు ఆయన అగ్ని, దహించు అగ్ని ఆయన ఎక్కడ? బొగ్గు లాంటి బతుకులు మనం ఎక్కడ? మనం ఆయన అబ్బా తండ్రి అంటాం ఏంది, ఆయన సరే కుమారుడా కుమార్తె అంటాం ఏంటి? వాస్తవంగా ఆయనకి మనకు అసలు సంబంధం ఉందా? దహించు అగ్ని, పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడ, పాపి అయిన మనుషుడు ఎక్కడ? కానీ మీకు ఒకటి జరిగింది తెలుసా? ఏంటి జరిగింది మీకు, నాకు, మనకి అంటే, ఏనాడైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపములు కడగబడు నిమిత్తం బాప్తిస్మం పొంది మన నమ్మికను, విశ్వాసాన్ని వ్యక్తపరిచామో ఆ రోజు మన పేర్లు ఏమని రాశాడో తెలుసా? నీ పేరేంటి? నవీన్ అనే వాని పేరు దేవుని కుమారుడు అని రాశాడు. నీ పేరేంటి? కరుణమ్మ పేరుని రాసి తండ్రి ఎవరంటే దేవుడు అని రాశాడు. దేవుని కుమార్తె, దేవుని కుమారుడు అని ఆయన టైటిల్ ఇచ్చాడు. అది ఒరిజినల్ అని అసలు నిశ్చయంగా నీకు తెలుసా? తెలీదు అని నాకు తెలుసు. ఈరోజు తెలుసుకో, ఇది వాస్తవం. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ, నమ్మి బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చిన వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు, కొడుకులు కూతుళ్ళగుటకు దేవుడు అధికారం అనుగ్రహించాడని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అంతేకాదు అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను కూడా మనలోనికి పంపించాడట. దేవుణ్ణి అబ్బా అని ఏ బెరుకు లేకుండా నువ్వు అనగలుగుతున్నావు అంటే తెలుసా? అబ్బా తండ్రి అని మొర్రపెట్టే పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉన్నావమ్మా. అన్నా నేను భాషలు మాట్లాడలేదు కన్నా పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడాలి కదా. నాకు భాషలు లేవు కదా, మరి పరిశుద్ధాత్మ ఉందని నేను ఎట్లా గుర్తించాలి? భాషలు మాట్లాడుట అనేది సంఘపు ఆరంభములో దేవుడు చూపించినటువంటి ఒక సూచన. తర్వాత భాషలు 9 కృపావరాల్లో ఒకటిగా చేర్చబడ్డాయి. 9 కృపావరాల్లో నీకు భాషలు మాట్లాడే వరం లేకపోతే మరొక వరం ఉండి ఉండవచ్చు. స్వస్థపరచు వరం ఉండి ఉండొచ్చు, ఆత్మల వివేచన వరం ఉండి ఉండొచ్చు, విశ్వాసం అనే వరం ఉండి ఉండొచ్చు, బుద్ధివాక్యపు జ్ఞానవాక్యపు వరం ఉండి ఉండొచ్చు, పై విచారణ చేసే వరం ఉండి ఉండొచ్చు, పరిశుద్ధాత్మ నీలో ఉండి వ్యక్తపరిచేటువంటి ప్రభావం ఏదో ఒక రూపేణ నీకు ఉండొచ్చు. అచ్చంగా భాషలే ఉండాలన్న రూల్ ఏమీ లేదు. ఒకవేళ నీ నోరు తెరిచి దేవుడు నీకు భాషలు మాట్లాడే శక్తి ఇస్తే దేవునికి స్తోత్రం. కానీ పరిశుద్ధాత్మని ఇప్పుడు కలిగి ఉన్న వారందరూ భాషలతో మాట్లాడతారు అని బైబిల్లో లేదు. పైగా ఏముందో తెలుసా? అందరూ భాషల్లో మాట్లాడుతున్నారా అని పౌలు ప్రశ్నించినది ఉంది. ఓకే, మరి భాషలు మాట్లాడినటువంటి వాళ్ళ దగ్గర కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడని మనకి ఎట్లా రుజువైద్దంటే, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి మీరు చూడగలిగితే దాన్ని బట్టి మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామన్న సంగతి మనకు అర్థమైద్ది. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ఏమని పిలుస్తావు? ఒకసారి పిలు. అయ్యా దేవుడా అంటావా? యెహోవా అంటావా? యేసు ప్రభువా అంటావా? నాన్న అంటావా? డాడీ అంటావా? అబ్బా అంటావా? అయ్యా అంటావా? ఏమంటావు? ఒకసారి క్యాకే యేసు ప్రభువా. ఇంకా రెండో మాట కూడా తండ్రి, యేసయ్యా నా తండ్రి, పరలోక తండ్రి అనవా? అనమంటే మరి అనరే. ప్రార్థన చేసేటప్పుడు పరలోక తండ్రి అనవా? సరే ఎన్నో వద్దులే కానీ పరలోక ప్రార్థన చేయండి. నా ప్రాణం కాదు, పరలోకమందున్న మా తండ్రి. యేసయ్య ఏమని పరిచయం చేస్తున్నాడు? యేసయ్య తండ్రిని ఏమని పరిచయం చేస్తున్నాడు మనకి? పరలోకమందున్న దేవా అనండి అన్నాడా? కాదు, పరలోకమందున్నవాడు మీ నాన్నర్రా అమ్మా. పరలోకమందున్నవాడు మీ నాన్నర్రా, మీ నానమ్మ. గ్రాంధికంలో తండ్రి అని రాశారు, కానీ అక్కడ ఏం పెట్టుకోవాలి తెలుసా? మీరు మీ నాన్న ఏమని పిలుస్తారు? మనుషులు ఒక్కొక్కడు ఒక్కొక్క టైపులో పిలుస్తారు వాళ్ళ నాన్నల్ని. నేనైతే మా నాన్నే నాన్న అని పిలుస్తా. మా నాన్న వాళ్ళ నాన్నే అయ్యా అంటాడు. నేనేమో నాన్న అంటాను. నా పిల్లలు కూడా నాన్న. ఇక వాళ్ళ పిల్లలు వచ్చేటప్పటికి డాడీ అంటారు. ఇక్కడ మీలో మీ నాన్న ఎలా పిలుచుకుంటారు చెప్పండి? కొంతమంది పప్పా అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పప్పా అంటారు, కొంతమంది ఆపా అంటారు, కొంతమంది డాడీ అంటారు, కొంతమంది బాబా అంటారు, కొంతమంది అయ్యోయ్ అంటారు, కొంతమంది అబ్బోయ్ అంటారు. ఇప్పటికి కూడా అబ్బోయ్ అని పిలిచేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? దేవునికి స్తోత్రం. వాళ్ళకి మళ్ళీ నువ్వు డాడీ నాన్న అంటే ఎడంగా ఉంటుంది.
వాళ్ళకి అబ్బాయి అంటేనే ఆనందంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సరే, యేసు ప్రభు ఏమని పరిచయం చేస్తున్నాడంటే వాళ్ళ నాన్న అబ్బాయి అని పిలిచేవాడితో యేసు ప్రభు అంటున్నాడు, పరలోకమందున్న మీ అబ్బా. స్తోత్రం. నాన్న అని నాన్నని పిలిచేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే యేసు ప్రభు ఏమని పరిచయం చేస్తాడో తెలుసా? పరలోకమందున్న మా నాన్న అని పిలవండి అంటున్నాడు. నేను చెప్పానా, యేసయ్య చెప్పాడా? ఎంత దగ్గర అనుబంధాన్ని కలుపుతున్నాడో చూడండి. సో మొట్టమొదట నీవు సేవిస్తున్న దేవుడు ఎవరో నువ్వు ఎరుగున్నావా? అసలు ఆయన ఏంటో నీకు తెలుసా? ఫస్ట్ అనుబంధం చెప్తున్నా, ఆయన మీ నాన్న, ఆయన మన నాన్న, ఆయన మనందరి నాన్న. ఎవ్వరు వెళ్ళలేనంత సమీపంగా మనం వెళ్ళవచ్చు ఆయన దగ్గరికి. ఎవరికి లేనంత చనువు, స్వాతంత్ర్యం ఆయన దగ్గర మనకుంది. మనం సాగించుకుంటాంగా మన నాన్న దగ్గర, సాగించుకుంటారా? ఆయన పనికి వెళ్తున్నాడు అనుకో, పనికో వ్యాపారానికి ఆఫీస్కో, ఆడపిల్ల అంటుంది, నానా సాయంత్రం వచ్చేటప్పుడు పాలకోవా తెస్తాను తల్లి. నువ్వు ఒక రాణివైపోయావే, నాకు నీ సాగింపుడు తట్టుకోలేకపోతున్నా, లేకపోతే మర్యాద ఉండదమ్మా తెలుసు అని నవ్వుకుంటూ పోతాడు. అదే బయట వాళ్ళు వచ్చి సాగించుకుంటారా? బయట వాళ్ళు వచ్చి, ఓ పెద్ద ఆయన సాయంత్రం పాలకో అంటే ఎవరెవరు అంటాడు. అదే కూతురు అంటే కొంతమంది, డాడీ సాయంత్రం పుస్తకాల షాప్కి వెళ్ళి నేను చెప్పిన బుక్స్ తెస్తా తల్లి, తేకపోతే బతకనిస్తావా? తిండి తినవుగా, తెస్తాలేమ్మా, సాయంత్రం డబ్బులు వస్తాయి తెస్తాలే. వాడు డబ్బులు ఇవ్వకపోతే ఆ పుస్తకాలు మోయనమైన వాడిని అడుక్కొని, లేదా ఇంటికాడ బతకనీదు. అంటే ఆ పిల్ల కొట్టిద్దనా, తిట్టిద్దనా, ఇబ్బంది పెట్టిద్దనా, ఏం చేసిద్దని అంటే ప్రేమ, తన కూతురి మీద ప్రేమ. అన్నం తినకుండా పండుకుంటుంది, నేను తెచ్చానని ఎదురు చూస్తూ ఉంటుంది, రాగానే ముందు నా చేతిలో సంచిలాక్కొని పోయిద్ది. ప్రేమ, మమత. పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి హత్తుకుంటుంది, ఎత్తుకోమని మారాం చేస్తుంది. అవునా? తండ్రి ఏమి ఇబ్బంది పడడు, తల్లి ఏమి ఇబ్బంది పడదు. ఎంత సాగింపుడు ఉంటే అంత సాగింపుడు ఉంటుంది మనకి. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి ఒకసారి. నీ తల్లిదండ్రి దగ్గర నీకెంత సాగింపుడు ఉందో నాకైతే తెలియదు, కానీ అంతకంటే ఎక్కువ సాగింపుడు సాగించడానికి అనుకూలంగా నా పరలోక తండ్రి ఉన్నాడు. అలాగని ఆయన అంత చనువిచ్చాడని మనమేం పిచ్చి చేష్టాలేం చెయ్యవులే. ఫస్ట్ మనకు ఒక ముందు రిలేషన్ ఏర్పడాలి, ఒక అనుబంధం ఏర్పడాలి ఆయనతో. అసలు ఆయన ఏందో మనకు అర్థం కావాలి. శద్రకు, మేషకు, అబేద్నెగోలకి శక్తివంతుడైన దేవుడుగా తెలుసా మీకు ఆ సంగతి? పవర్ఫుల్ గాడ్, శక్తివంతుడైన దేవుడుగా తెలుసు. తనను విశ్వసించిన వారిని సిగ్గుపరచని దేవుడు, కాపాడుటకు సమర్థుడైన దేవుడని మాత్రమే తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళ కంటే దగ్గర అనుబంధం ఈరోజు క్రీస్తు యేసునందు మనకు దొరికింది. మసిబొగ్గు లాంటి మన బతుకులు ఎక్కడా? పరిశుద్ధుడు అగ్ని వంటి దేవుడు ఎక్కడా? కానీ ఈ బొగ్గులో ఆ అగ్నిని దేవుడు అంట న్యాయం, కానీ నాన్న అంట న్యాయం ఏంటి అంటే, నాన్న అన్న ఆయన ఊరుకుంటాడట. ఎందుకో తెలుసా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము యేసును ధరించుకున్నవారం. ఇప్పుడు పరలోక తండ్రిని మనం నాన్న అంటే ఆయన మనకెళ్ళి చూసినప్పుడు మనం కనపడం, మన మీద యేసయ్య కనపడతాడు. ఇది నిజం తమ్ముడు, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు నీ ప్రార్థన కూడా యేసునామములోనే అక్కడికి చేరిద్ది, నీ ఆరాధన కూడా యేసునామములోనే అక్కడికి చేరిద్ది, నీ సమర్పణ కూడా యేసును బట్టి అక్కడికి చేరిద్ది. నువ్వు నేను పరలోకంలో అడుగు పెట్టడం కూడా యేసును బట్టే జరిగిద్ది. ఎందుకంటే మనకు ఆయన రక్షణాధారం అయ్యాడు, నిరీక్షణాస్పదం అయ్యాడు. యేసే మనకు నీతి, జ్ఞానము, విమోచన, పరిశుద్ధత అయ్యాడు. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి రక్షణానుభవంలోనికి వచ్చావో, బాప్తిస్మం పొంది దేవుని బిడ్డ అయిపోయావో, ఇక నువ్వు ఆయనను ధరించుకున్నావు. ఇప్పుడు పరలోకపు తండ్రికి నువ్వు కనపడవు, నీ మీద యేసు కనపడతాడు. గనుక ప్రతి విషయంలో నిన్ను అంగీకరిస్తాడు, ఆమోదిస్తాడు, నీ ప్రార్థనలు విలువైనవిగా ఎంచుతాడు. ఎందుకంటే ఆయన యేసును బట్టి నిన్ను అంగీకరిస్తున్నాడు, యేసును బట్టి నిన్ను దగ్గరకు రానిస్తున్నాడు. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన మనందరం ఇప్పుడు ఆయనకి కొడుకులము. ఈ అవకాశం శద్రకు, మేషకు, అబేద్నెగోలకు ఉందా అన్నాడు? వాళ్ళు భయపడతారు దేవునికి. వాళ్ళు మహాదేవుడు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, అంత మాత్రమే పరిచయం. కానీ అంతకంటే ఎక్కువ సంబంధం, అనుబంధం క్రీస్తు యేసునందు మనకు దొరికింది తమ్ముడు. ప్రత్యక్ష గుడారంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వాళ్ళు వెళ్ళడానికి లేదు.
కానీ ఈరోజు మందిరంలోకి వెళ్ళి బలిపీఠం దగ్గరికి పోయి నువ్వు అక్కడ మోకాళ్ళు వేయగలుగుతున్నావు. ఏ అడ్డు తెర లేదు నీకు ఈరోజు. ఎందుకంటే సిలువలో యేసు మన పాపములకు ప్రతిగా ప్రాణం పెట్టి మన పాప రుణాన్ని కొట్టివేసినప్పుడు మనకి ప్రభువుకి అంటే మనకి పరలోక తండ్రికి అడ్డుగా ఉన్న పాపపు తెర చినిగిపోయింది. ఇప్పుడు స్వతంత్రంగా మనం పరిగెత్తి మన తండ్రిని హత్తుకోగలం. ఈ ఏర్పాటు పరలోక తండ్రే చేశాడు. మన పాపములన్నీ తన కుమారుడి మీద మోపి ఆయన రక్తము ద్వారా మనకు విమోచన క్రయధనం చెల్లించి మనందరినీ దగ్గరకు తీసుకున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు తీర్పులోనికి రాక తప్పించుకున్నాడు. అతడు దేవుని కుమారుడు కుమార్తె అవుతున్నారు. అయిపోయిందండి ఫస్ట్ పాయింట్. ఇప్పుడు దేవుడు ఎలా అర్థమయ్యాడు నీకు? ఇంతసేపు మ్యాటర్ చెప్పే కదా, నోరు తెరిచి చెప్పండి, మీకు దండం పెడతా. తండ్రి అంటే మళ్ళీ గ్రాంధికంలోకి వెళ్తుంది. నువ్వు మీ నాన్నని ఇంటికి పోయినాక మీ నాన్నని తండ్రి అను. ఇక నుంచి నేను నిన్ను తండ్రి అంటాను. ఏమొచ్చింది నీకు అంటాడు. కాదు తండ్రి అదంతే వెటకరాలాబా ఏదది అంటాడు. కాదులే నాన్న ఇక నుంచి నేను తండ్రి అని పిలుద్దాను. తండ్రి లేదు నీ నాన్న అని పిలువు అంటాడు. చెప్పు ఇప్పుడు ఎట్లా అర్థమయ్యాడు నీకు? డాడీ అనేవాళ్ళు ఏమనాలి? నాకు డాడీగా అర్థమయ్యాడు అనాలి. పప్ప అనేవాళ్ళు ఏమనాలి? నాకు ఆయన మా పప్ప. ఓకేనా? రైట్. ఫస్ట్ శద్రకు మేషకు అబేద్నెగోల కంటే కూడా ఉన్నతంగా మనకి నాన్న. ఓకేనా? ఇప్పుడు నాన్నగా నీకు అర్థమైన తర్వాత ఇక రెండో పాయింట్ దగ్గరికి వస్తున్నా. ఇక నాన్న మన విషయంలో ఎంత తీవ్రంగా ఉంటాడో, ఆయన మన విషయంలో ఎంత పట్టింపు ఉంటుందో కూడా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఆయన కళ్ళ ముందు నిన్నెవరన్నా బాధిస్తున్నారనుకో, నాన్న చూస్తా నిన్ను అప్పగిస్తాడా? ఎంతకి తెగించైనా సరే ముందు నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో దీన్ని బట్టి అర్థం అవ్వాల్సిన రెండో విషయం ఏంటంటే, దేవుడు నీకు నాన్నగా తండ్రిగా అర్థమైతే ఇక వరుసగా నీకు మరో 3 అర్థం కావాలి. ఏంటంటే, మొట్టమొదటిది ఆయన నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా, అసలు ఈ నమ్మకం ఉందా నీకు? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. నా దేవుడికి నేనంటే ఎంతో ఇష్టం, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని నేను ఎప్పుడు అనుకుంటానన్నా అన్నవాళ్ళు అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి. అనుకున్న వాళ్ళే చేతులు ఎత్తాలా, అలా అనుకోని వాళ్ళు చేతులు ఎత్తొద్దు. ఆదించండి. అన్న ఇప్పటిదాకా నాకు సరిగా తెలియదు కాబట్టి నేను అట్లా అనుకోలేదన్నా, ఇక నుంచి అనుకుంటానన్నా, ఇప్పటిదాకా అయితే అలా అనుకోలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఇక నుంచి అనుకోండి. ఏమనుకుంటారు? ఆయన నా తండ్రి గనుక, క్రీస్తు యేసు రక్తమునందు నేను ఆయన కొడుకుని కూతుర్ని గనుక ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇది 100కి 100% నిజం. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ లైవ్లో వీక్షించే వాళ్ళది కూడా చెప్తున్నాను, నిజంగా ఆయన నిన్ను మీ నాన్న కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇది నిజం. మీ నాన్న కొన్నిసార్లు నిన్ను వదిలేసి ఊరుకుంటాడు, మర్చిపోతాడు. నువ్వు ఎట్లున్నావో పట్టించుకోకపోవచ్చు పరిస్థితులను బట్టి. కానీ ఈ నాన్నున్నాడే, నువ్వు నిద్రపోతున్నా సరే నీకు వెళ్ళి చూస్తూనే ఉంటాడు, అస్సలు మర్చిపోడు. కొంతమంది అనుకుంటారా, ఇంతమంది గుంపులో నన్ను ఒకరిని గుర్తుపెట్టుకుంటాడట దేవుడు. హలో, శాలేం రాజు అన్న ఇక్కడ నిలబడి అందరు మొఖాలు చూస్తున్నప్పుడు ఏమండి, అఫ్కోర్స్ మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా నేను గ్రహించలేకపోవచ్చు. కానీ మీకు తెలుసా, ఒక్క విషయం చెప్తాను. అసలు నీ ముక్కు ఆ షేపులో తయారు చేసిన ఎవరో తెలుసా? ఆయనే. కావాలంటే చూసుకో, ఎవరి ముక్కు నీ ముక్కులో కలవదు. చూడు, కావాలంటే ఎవరి ముక్కు నీ ముక్కులో కలవదు. కావాలంటే కొలతలు పెట్టుకొని చూసుకో, ఖచ్చితంగా ఏదో తేడా ఉంటుంది. మళ్ళీ అందరికి ఉన్న ముక్కే నీకు ఉంది, కానీ దాని నిర్మాణం తేడా ఉంటుంది. అందరి కళ్ళు నీ కళ్ళు కూడా అన్ని కళ్ళే, కానీ అందరి కళ్ళు వేరు, నీ ఒక్కదాని కళ్ళు వేరు. అందరి ముఖం వేరు, నీ ముఖం వేరు. అవునా కాదా? దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంత కవలైనా సరే ఎక్కడో చోట తేడా ఉంటుంది. ఆ చిన్న ఫరక్ పెట్టి ఆ షేపులన్నీ ముద్దుగా మనల్ని, ఈ బొమ్మని నిర్మించిన వాడు ఎవరో తెలుసా? నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ
కృపనే ధ్వజముగా నా పైన నిలిపితివి, నీ కృపనే ధ్వజముగా నా పైన నిలిపితివి. నీ అంతఃపురములో నన్ను చేర్చితివి, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రాలుడా, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రాలుడా. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు నానా అన్న సంగతి మొదట నీవు బాగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. నిద్రలో కూడా నానా అనే దాని విషయంలో బాగా నువ్వు డీప్ అయ్యావు అనుకో, ఇక వాక్య ధ్యానం, ప్రార్థన అనుభవం అనేవి నీకు ఇరిటేట్గా ఉండవు. ఏ కూతురైనా ఏ కొడుకైనా నాన్నతో మాట్లాడటం ఇబ్బందిగా ఫీల్ అవుతారా? దిక్కుమాలిన పనులు చేసిన వాళ్ళు తప్ప, గడ్డి తినే చేష్టాలు చేసి ఆయనకు ముఖం చూపించిన సిగ్గుపడే బతుకులు తప్ప ఎవరికైనా సరే నాన్నతో మాట్లాడాలని ఇష్టం, అమ్మతో మాట్లాడాలని ఇష్టం. ఆడపిల్లలకైతే ఇంకా ఎక్కువ, పాప వాళ్ళకి అవకాశాలు ఉండవు. మా పుట్టింటికి పోతుండే గుద్దుతావా గుద్దు అంటాడు. ఏం చేద్దాం, పాపం అమ్మకు ఫోన్ చేసింది, నాన్న గుర్తు వస్తున్నాడమ్మా, నాన్న ఒకసారి రమ్మనమ్మా, నాన్నతో మాట్లాడి చాందోలు అయిందమ్మా. ఏ కొడుకైనా నాన్నతో మాట్లాడటం ఇబ్బంది అయిద్దా, ఇష్టం అయిద్దా? పెద్ద చెప్పండి. మీకేమైనా ఇబ్బందిగా ఉందా? ప్రార్థన చేసేస్తా. ఇంట్రెస్ట్గా ఉందా, ఇబ్బందిగా ఉందా? రైట్. దేవుణ్ణి నువ్వు తండ్రిగా నువ్వు గ్రహించగలిగితే, దేవుని విషయంలో నీవు చేయమని బైబిల్ చెప్పిన సంగతులు నీకు ఎప్పుడు ఇరిటేట్ కావు, ఇబ్బందిగా అనిపించవు. దేవుణ్ణి నువ్వు అలా తండ్రిగా స్వీకరించకుండా ఎడంగా చూస్తున్న కారణం చేత ప్రార్థన అనేది నీకు ఒక విసుగ్గాను, వాక్య ధ్యానం అనేది నీకు ఒక ఇబ్బందిగాను తయారైంది. అలా కాకుండా దేవుడు మీ నాన్న, మా నాన్న అన్న డీప్ లవ్లోకి నువ్వు వెళ్ళావనుకో, మా నాన్న ఏం మాట్లాడాడో అని గ్రంథమంతా చదువుతానే ఉంటావు మళ్ళీ మళ్ళీ. ఎందుకంటే మీ నాన్న మాటలై, మీ నాన్న మాటలు నీకు బోర్ అనిపిస్తాయా? మా నాన్న వెళ్ళిపోయాడు 2015లో. ఇప్పుడు కూడా ఆ సమాధి, మా నాన్న సమాధి మా ఇంట్లోనే పెట్టుకున్నా. ఎప్పుడన్నా మీరు చిల్లదూరి పెట్ట వచ్చినప్పుడు చూపిస్తా, మా ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆయన అంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే నాన్నగా వ్యవహరించాల, ఫ్రెండ్గా వ్యవహరించాడు, మంచి స్నేహితుడు అన్నమాట. ఇక నేను బయట ఎవరితో స్నేహం చేసే అవసరం లేదు, అంత అందుబాటులో ఉంటాడు నాన్న. అందుకని ఆయన నిద్రించినప్పుడు ఇంట్లోనే పెట్టుకున్నా. అప్పుడప్పుడు కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఏడ్చుకొని వస్తా. ఆ సమాధి దగ్గర కూర్చొని కాసేపు కన్నీరు ఖర్చుంటే, ఎందుకంటే నీ గొంతు నుంచి ఆందోళన అయింది నాన్న అని మాట్లాడుకుంటా. తండ్రి కదండి, మీ నాన్న మీద మీకు ఉంటుంది, మా నాన్న మీద మాకు ఉంటుంది. మా నాన్న మీద మీకెందుకు ఉంటుంది? కానీ నేను చెప్పినప్పుడు మీ నాన్న గుర్తొస్తే నీ కళ్ళు కూడా చెమరుస్తాయి. అవునా? కన్ను మూసాడు అనుకో, ఆ కన్ను మూసిన తండ్రి గుర్తొచ్చాడు అనుకో, ఖచ్చితంగా ఇదే నాన్న గొంతు ఎన్ని రోజులైందో, నాన్న అని నాన్న పిలిచి ఎన్ని రోజులైందో అని ఫీలింగ్. ఆనాడు నాన్న మాట్లాడినప్పుడు ఇంట్రెస్ట్గానే విన్నాను. కొన్నిసార్లు ఇబ్బంది ఫీల్ అయ్యానేమో నాకు తెలియదు, కానీ ఎప్పుడు చెవుగోసుకునేవాడిని. కదిలించి మా నాన్న అన్ని రకరకాలుగా అడిగి మాట్లాడిస్తూ ఉండేవాడిని. ఈరోజు ఆ స్వరం మౌనం అయితే హృదయం తప్పిస్తుంది, ఎప్పుడు మా నాన్న గొంతు మళ్ళీ నేను వింటాను అని. అంటే నాన్న మీద మనకున్నటువంటి ఎఫెక్షన్ బట్టి, లవ్ను బట్టి, ప్రేమను బట్టి ఎప్పుడు మన నాన్న మాట మనం వినాలని ఆశిస్తాం. మన నాన్న మాట్లాడుతుంటే మనం గంభీరంగా ఫీల్ అవుతాం. పబ్లిక్లో మాట్లాడుతుంటే మా నాన్న అని అతిశయపడతాం. నాన్న మాటలు మనకి ఇంపు. మా నాన్న మాటలు మీకు బోరు కావచ్చు, కానీ మా నాన్న మాటలు నాకు ఇష్టం. మీ నాన్న మాటలు నాకు బోరు కావచ్చు, కానీ మీ నాన్న మాటలు నీకు. ఎంతమందికి మీ నాన్న మాటలు ఇష్టం? చేయత్తవేంటి బ్రదర్, నీకు ఇష్టం లేదా? దేవునికి స్తోత్రం కలిగినగా. నాన్న మాటలు ఇష్టపడిన కొడుకులు ఎవరు ఉంటారు, కూతుళ్ళు ఎవరు ఉంటారు? అవునా? ఒకవేళ భూమి మీద ఉన్న మన నాన్న మనకి సోచవుతాడేమో, అర్థం కానీ వైనం లేని విషయాలు మాట్లాడతాడేమో, ఏమిందాలి ఆయన గోల అనిపించవచ్చు ఒకవేళ నీకు మనిషిని బట్టి.
కానీ పరలోక తండ్రి ఎప్పుడు సోది చెప్పడు, అనవసరపు మాటలు మాట్లాడు. ఏది మాట్లాడినా నిన్ను పరిపూర్ణతలకు తేవడానికి, పైకెత్తడానికి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నిన్ను ఎక్కించడానికి, నిన్ను తలగా నియమించడానికి, నిన్ను పలు విధములు ఆశీర్వదించడానికే మీ నాన్న, మా నాన్న, మన నాన్న నోరు తెరుస్తాడు ఎప్పుడు మాట్లాడినా. అది అర్థమైతే మన నాన్న దగ్గరికి పోవడానికి మనం వెనకాడం. స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం చెప్పండి. సూపర్గా చెబుతున్నారు. ఆ ఫోర్స్ తగ్గనివ్వకండి. థ్యాంక్ యూ. చెప్పమన్న పేరే చెబుతున్నారు, మీరు భలే ఉన్నారు. అంతే ఉండాలి అంటే మళ్ళీ చెప్పొద్దులే, పాయింట్కి వద్దాం. నాన్న మాటలు మనకు అప్పుడు ఇబ్బందిగా, రోజు నాన్న మాటలు వినాలని ఆశ. నాన్న గురించి ఎవరన్నా స్తుతిస్తున్నా, పొగుడుతున్నా, పాడుతున్నా ఒక రకమైన ఆకర్షణ. దైవజనులు అంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? నాకంటే ముందున్న దైవజనులు నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? దైవజనులను చాలా లవ్ చేస్తాను నేను. దైవజనుల్ని ఎందుకు నాకు వాళ్ళు అంత ఇష్టం అంటే, నాకంటే ఎక్కువగా మా నాన్న ఆరాధించారు. వాళ్ళు ఆరాధించింది ఎవరు అనుకున్నా? మా నాన్నే వాళ్ళు ఆరాధించింది. వాళ్ళు పొగిడి పాడింది మా నాన్నే. ఏ నాన్న నా ముక్కును నిర్మించాడో, కళ్ళని నిర్మించాడో, చెవులను నిర్మించాడో, ఈ ఆకారాన్ని ఇచ్చాడో ఆ నాన్నే. ఏ చేతులు నన్ను నిర్మించినాయో, నిన్ను నిర్మించినాయో. నువ్వు అనుకోవచ్చు తమ్ముడా ఇంతమందిలో నన్ను గుర్తిస్తాడంటావా అని. 1,000,000 మందిలో కూర్చున్నా సరే నువ్వు తెలుసు ఆయనకి. నా చెల్లి, నువ్వు అనుకుంటావేమో ఇంతమంది గుంపులో నన్ను గుర్తిస్తాడు. పిచ్చిదానా, 1,000,000 మందిలో కూర్చో, నువ్వు నేను పేరు పెట్టి పిలవకపోతే అప్పుడు అడుగు. ఆయనకి తెలుసురా తల్లి. నువ్వు ఒకరోజు కాదు, ఇప్పుడు తెలియటం కాదు, నీ ప్రతి అణువు అనుక్షణం మొత్తం తెలుసు. ఎనీ టైం ఆయన నీకెళ్ళి చూస్తున్నాడు. మళ్ళీ భూమి మీద నేను కాదు, మనం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతాం నాన్నతో. ఈరోజు చాలామంది ప్రార్థనా జీవితాన్ని ఒక విసుగుగా, వాక్య ధ్యానాన్ని ఒక విసుగుగా ఫీల్ అవుతున్నారంటే దేవుణ్ణి ముందు తండ్రిగా వాళ్ళు స్వీకరించలా. దేవుణ్ణి తండ్రిగా వాళ్ళు ఫీల్ అవ్వట్లా. దేవుణ్ణి దేవుడిగానే ఫీల్ అవుతున్నారు. అందుకే హద్దులు ఉన్నాయి, జస్ట్ ఆచారాలు మాత్రమే ఉన్నాయి. పొద్దున్నే లేవాలి, మోకాళ్ళు వేయాలి, 2 మొక్కలు చెప్పాలి, లేకపోతే ఏమన్నా ఇద్దాం. అలాగే ఒక అధ్యాయం అన్న ఆయన స్వరం వినాలని ఆరాటపడతాం. అర్థమైందా? నంబర్ 1. నంబర్ 2, ఆయనతో మనం మాట్లాడటానికి ఆశపడతాం. నాకైతే అది ఇష్టమండి, నడుచుకుంటా మాట్లాడుతూ ఉంటాను. చూసేవాడు వాడికి ఏం తెలుసు నా తండ్రితో నాకున్న అనుబంధం. అలా నడుచుకుంటా మాట్లాడి ఎన్నో ప్రార్థనలకు జవాబులు పొందా నేను. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించితిని. నాలుగవది అందరం కలిసి ఆరాధిద్దాం, స్తుతిద్దాం అన్నప్పుడు స్తోత్రం, హల్లెలూయా, నాది కూడా ఉండేసుకో అనో. ఆయన మీ నాన్న సంగతి నీకు అర్థమైతే డీప్ అయిపోతావు నువ్వు. ఇక లీనమైపోయి ఆరాధిస్తావు, మైమరిచిపోతావు, పరిశుద్ధాత్మతో నింపబడతావు, పరవశించి పాడతావు. దేవునికి మహిమ కలుగును గాక. నా బలమా, నా కోట, నీ భవనములో దేవలు వేచియుందును. ఆయన ఎవరో, మనం ఎవరిని ఆరాధిస్తున్నామో, ఆయన మన నాన్న అవగాహన మనకు లేనప్పుడు, ఆ కనెక్షన్ లేనప్పుడు ఆరాధనా అని అందరూ పాడుతుంటే, అబ్బా మా నాన్నను కదా, నా తండ్రిని కదా, ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. నాభిలో నుంచి వచ్చింది, ఇక ఏ నుంచి రాదు. నాభేంటి తెలుసా? పొట్ట ఉదరంలో నుంచి వచ్చింది స్వరం. ఇక అది మనల్ని అభిషేకంతో నింపుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో దేవుణ్ణి అసలు ఎలా ఎరుగున్నాం? పౌలు అన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును అని. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రాజును కూడా లెక్క చేయాల. ఎందుకంటే మేము నమ్మినోడు ఎవరో మాకు తెలుసు. ఆయన పవర్ ఏంటో మాకు తెలుసు, పనితనం ఏంటో మాకు తెలుసు, జ్ఞానం ఏంటో మాకు తెలుసు, శక్తి ఏంటో మాకు తెలుసు. పని చూసుకోమన్నారు. ఎవరిని?
ఎంత కనెక్టింగ్ ఉంటే ఆ మాట అన్నారండి, ఎంత అనుబంధం ఉంటే ఆ మాట అన్నారు. అరే చావు గోయి ఆమెతో కనపడతా ఉంటే లెక్క చేయలేదండి. ఈరోజు మన అనుభవాలు మాట్లాడుకుందాం. ముగించేస్తాను, టెన్షన్ పడకండి, ఓకేనా? ప్రార్థన చేసేదా ఇంక సరిపో. ఇంతకు దేవుడు ఎలా అర్థమయ్యాడు మీకు? నాన్నకు అర్థమైనప్పుడు ఆయన మాటలు ఎట్లుంటాయి? తీగా ఉంటాయా? ఇంకాపే బాబో ఇంక పోతా ఉంటారా? మాధుర్యంగా ఉంటాయి ఆయన మాటలు. ఒకటి. రెండవది, ఆయనతో మాట్లాడే అనుభవం మాధుర్యంగా ఉంటుంది. 2. మూడవది, ఆయన సన్నిధి అన్నిటికంటే ఇష్టమైపోయింది. మీరు అడగండి నాకు, బ్రదర్ నీకు ఇష్టమైన టూరింగ్ ప్లేస్ ఏదని, నేను ఒకటి ఆన్సర్ చెప్తా. దేవుని మందిరం కంటే ఎక్కువైన రమ్యమంటూ నాకు ఇంకొకటి లేదు. మీరు నిజంగా నమ్మండి, నమ్మపోండి. అది రేకులైనా, ఆకులైనా, పరదా పట్టలైనా సరే, ఇది మందిరం అని ఆయన పేరు పెట్టబడిన మందిరంకు మించిన ఆకర్షణీయమైన స్థలం, యాత్రా స్థలం, నా టూరింగ్ ప్లేస్ ఇంకోటి లేదు. ఎందుకంటే అది మా తండ్రి ఇల్లు, మా తండ్రి సన్నిధి అది, మా తండ్రి సన్నిధి అది. అందులో మా నాన్న ఉంటాడు. రాజ్యాలను వెళ్ళినటువంటి రాజైన దావీదు అడిగాడు, దేవుడు నాకు ప్రత్యక్షమైతే ఒక్క వరం అడుగుతానని. ఏమడుగుతాడా అని చదివా. ఇంకా 4 రాజ్యాలు అని అడుగుతాడా? ఇప్పటికే ఒక 1 డజన్ భార్యలు ఉన్నారు, ఇంకొక డజన్ ఏమని అడుగుతాడా? ఏమడుగుతాడని చదివితే, ఆయన మందిరములో నివసించుటకును, ఆయన ముఖ ప్రసన్నత చూచుటకును, ఆయన సన్నిధిలో ధ్యానించుటకును నేను కోరుకుంటాను అన్నాడు. ఇదే మందిరంలో, అది విశ్వాసులు 2 గంటలు కూర్చోవాలంటేనే కష్టమే. మందిరంలో అంతా అక్కడే ఉంటానంటాడు. 23వ కీర్తనలోను ఆయన్ని ఆరాధించడంలోనూ మనం తృప్తి పడతాం, అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటాం. అయిపోయింది, ఆ సెక్షన్ అయిపోయింది. దేవుడు మీ నాన్న. మీకు అర్థమయ్యాడుగా? అర్థమయ్యాడు? ఎంతమందికి అర్థమయ్యాడు? అందరు చెప్పండి, దేవుడు ఎవరు నేను అడుగుతాను. ఎవరో మీరు చెప్పండి. దేవుడు ఎవరు? సొంతం చేసుకోమా, మన నాన్న కాదు, సొంతం చేసుకో. మా నాన్న. అయ్యా చెప్పు నాన్న, ఎవరు నాన్న దేవుడు? ఇక నుంచి నాన్న అదేనా? ఇప్పుడు మీ తండ్రి పేరు ఏంటంటే ఏం చెబుతావు? దేవుడు పరలోక తండ్రి, మా తండ్రి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇంకొక విషయం అంటే చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయిలే, మీకు నడువులు లాగుతూ ఉంటాయి కదా, ఎక్కువ టార్చర్ చేయను. మరి పెందరాడు ముగించి వెళ్ళి మందిరం ఓపెన్ చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, మీ నాన్న ఎంత బలవంతుడో నీకు తెలుసా? ఆయన మా నాన్న అన్నావు, మీ నాన్న బలం నీకు తెలుసా? తెలిస్తే మెంటల్ హాస్పిటల్కి ఎందుకు పోతా? తెలిస్తే నిద్ర మాత్రలు ఎందుకు మింగుతా? తెలిస్తే తడవకు వచ్చి చీర తాడెక్కడుంది, చీర ఎక్కడుందని దేవులు ఆడుకుంటా, ఎందుకు దేవులు ఆడుకుంటా? తెలిస్తే తూనా బతుకు పాడుగా ఎందుకంటావు? తెలిస్తే కూర్చొని ఎక్కిళ్ళు పెట్టి ఎందుకు ఏడుస్తావు? మీ నాన్న ఎంత బలవంతుడో నీకు అర్థం కాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నాన్నని తెలుసు, కానీ ఎంత బలవంతుడో చెప్పే మాటలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. పొడి సిటీలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో కూచిన వాడితడు. పొడి సిటీలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో కూచిన వాడితడు. శూన్యములో నా జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములో నా జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు, ఆది సంబోధుడు. ఉన్న దేవుడు, ఆది సంబోధుడు. జగతి పునాదులు వేయబడక ముందే. దేవునికి మహిమ. ఇప్పుడు నేను పాడింది ఏమన్నా అర్థమైందా మీకు? సముద్రాన్ని ఎంతమంది చూశారు?
చూడని వాళ్ళు చేతులు ఎత్తండి. నేను చూడలేదన్నయ్య, ఇంకా సముద్రాన్ని చూడలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చూడని వాళ్ళు చేతులు ఎత్తండి. నా తండ్రి చిత్తం అయితే మీకు సముద్రాన్ని త్వరలోనే చూపించును గాక. ఆమేన్. చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎన్ని నీళ్ళు ఉంటాయి కొలుద్దామా? భూమి మీద 3 వంతులు నీళ్ళే ఉంటాయి, అవునా? కొలవటం సాధ్యమైద్దా? అంత సముద్రాలని, అన్ని నీళ్ళని ఆయన పుడిసిలితో కొలిచాడంట. ఇది దోసిలి, ఇందులో సగం పుడిసిలి. అంటే అప్పుడు ఆ హ్యాండ్ ఎంత ఉంటుందో ఊహించు. వామ్మో, పుడిసిలితో డబ్బాలతో కూడా కొలిచిపోయేలా. యెషయా గ్రంథం 40లో లేదు? పుడిసిలితో పుడిసిటిలోన జల, తన పుడిసిలితో జలములను కొలిచిన వాడెవడు? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువు. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? గద్దు. అసలు ఏంటండి ఆయన? తన పుడిసిలితో జలములను కొలిచిన వాడెవరు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? మోరతో కొలవలేదంట ఆకాశాన్ని. అంటే మోరేస్తే 4 మూరలు కాదేమో మరి, అందుకని జానలతో కొలిచాడు. ఇప్పుడు ఈ బల్ల ఉందనుకోండి, మనం కొలవాల్సి వస్తే మోరతో కొలుస్తాం, జానతో కొలుస్తాం ఈ బల్లని. ఎందుకంటే 4 మూరలు అయింది కాబట్టి మోరే వాడతాం, కానీ మోర వదిలిపెట్టి జానతో 1 2 అనం. ఎవరైనా చూసిన మోరే జాన్ ఎందుకు, చాలా ఇది, కానీ మోరే అంటే 1 2 అనుకుంటూ వస్తాం. ఆయన ఆకాశం, ఇంత పెద్ద సువిశాలమైనటువంటి ఆకాశాన్ని కొలవేయడానికి ఆయన మూరబట్టలేదట, జాన్తో కొలిచాడంట. నేను చెప్పాలి, అక్కడ ఉంది చూడు. అంటే ఆయన జాన్ ఎంత ఉందో ఊహించండి మీరు. అది కహాని కాదు, వాస్తవం, పచ్చి నిజం. శూన్యములో ఉన్న జ్యోతులను సమస్తమును కూడా శూన్యంలో వేలాడదీసి పెట్టాడు, అట్లా బంతుల్లాగా. పర్వతాలని త్రాసులో కొలిసి నిలబెట్టాడంట. తక్కెట్లో మిఠాయిని కొలుస్తారే, మిఠాయిని కొలిచారు ఎప్పుడన్నా? నా చిన్నప్పుడు కొబ్బరి మిఠాయి అనుకుంటూ వస్తూ ఉంటారు, ఇళ్ళ మిఠాయి, శనక్కాయ భాగం అనుకుంటూ వస్తుంటారు. వాళ్ళు తక్కెడ పెట్టి తక్కెట్లో అది అంత శనక్కాయ పప్పులు బెల్లం వేసి అది చేస్తారు, అదినే తోస్తారు. ఇటుపక్క 50 గ్రాములు 100 గ్రాములు 200 గ్రాములు వేసి, అట్లాగా పర్వతాలని, మహాపర్వతాలని త్రాసులో కొలిచాడంట, తూచాడంట త్రాసులో. ఎవరైనా ఎవరో, అరే మళ్ళీ మాట మర్చిపోయావు నువ్వు, అది డైలాగ్ మర్చిపో. మన నాన్న దేవునికి స్తోత్రం కలుగునుగా. పుడిసిటిలోన జలములను వదిలేబ్బా, దేవునికి స్తోత్రం. పాడాంగా. యెషయా గ్రంథం ఇచ్చిన సాక్ష్యం అది. కొలపాత్రతో ఈ భూమిని కొలిచి పోసాడంట. ఈ భూమి మీద ఉన్న మట్టి అంతా కొలత ప్రకారం పోసాడంట ఆయన. అప్పుడు ఆయన చేతులు ఎంత ఉండాలి, ఆయన ఎంత ఉండాలి, అసలు ఆయన పర్సనాలిటీ ఎంత? ఇప్పుడు చెప్పు, మీ నాన్న ఎంత బలవంతుడు? సముద్రాన్ని 2 పాయలు చేయటం ఎవరి వల్ల అయిద్దండి? ఎవరి వల్ల అయిద్దా? ఒక రాత్రి తెల్లవారేసరికి ఎర్ర సముద్రం 2 భాగాలు చేసి మధ్యలో దువ్వలేసేటట్టు చేశాడు. ఇటుపక్క నీళ్ళు అలా రాశిగా నిలబడ్డాయి, ఇటుపక్క నీళ్ళు అలా రాశిగా నిలబడ్డాయి. మధ్యలో దువ్వలిగిచ్చింది సముద్రం మధ్యలో. ఆరిన నేలను వారిని నడిచిపోజేసినని రాస్తుంది. ఎవరు చేయగలుగుతారండి? కానీ చేశాడు. ఆయన అసమాన ధీరుడు, ఏదైనా చేయుటకు శక్తి గలవాడాయన. నా దేవుడు ఏదైనా చేయుటకు శక్తి గలవాడన్న గ్రహింపు, ఆ స్పృహ నీకుంటే కలత, దిగులు, అవిశ్వాసం, కృంగుబాటు ఈ దరి చేరనేచారు. ప్రతికూలతలు నీకు ఎదురైనప్పటికీ నింపాదిగా ఉంటావు, నిండు బండిలాగా తొణకుండా ఉంటావు. ఎందుకంటే మీ నాన్న ఎంత బలవంతుడో నీకు తెలుసు కాబట్టి. సింహాసనాలను శాసిస్తాడు, ప్రభుత్వాలను గడగడలాడిస్తాడు, నీ కోసం ప్రకృతితో మాట్లాడతాడు, పంచభూతాలతో మాట్లాడతాడు, నీ పరిస్థితులతో మాట్లాడతాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు, నిన్ను పీడించే సమస్యలతో మాట్లాడి గద్దిస్తాడు. అన్నట్టు మన నాన్న ఎక్కడున్నాడు? ఆయన అడ్రస్ ఎక్కడో? ఆకాశంలో కదా. ఎక్కడున్నాడు మన నాన్న? ఆ హృదయంలో ఉన్నాళ్ళు అందరూ తెలుసులే, కానీ ఆయన ఎక్కడున్నాడని వాక్యం చెబుతుంది? ఆకాశంలో ఉన్నాడని చెబుతుంది కదా.
ఆకాశం మహాకాశాలు పట్టజాలనోడు ఆకాశంలో ఉన్నాడు అంటే తను తగ్గించుకున్నాడు, అక్కడ ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? అన్నిటికీ పైన ఉన్నాడని, అన్నీ ఆయన కాళ్ళ కింద ఉన్నాయని. అందులో నీ ఎగచాట్లు, నిన్ను శోధించే శోధనలు, నిన్ను వేధించే వేదనలు, నువ్వు పడే బాధలు, నువ్వు అనుభవించే రోగాలు, నొప్పులు, ఒప్పులు, తెప్పులు, బాధలు మొత్తం ఆయన కాళ్ళ కిందే ఉన్నాయి. కాళ్ళ కింద ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆయన సర్వాధికారి అని, అన్నీ ఆయన కాళ్ళ కింద కలిగి ఉన్నాడని, ఆయన తలుచుకుంటే దేన్నైనా శాసించగలుగుతాడని. ఇవి క్లియర్గా మనకు అర్థమైనప్పుడు ఇక ఆవేదనకు తావెక్కడరా తల్లి, ఇక ఆరాధన చేసుకోవడమే సరిపోయింది మనకి. ఆనందంగా పరవశించి స్తుతిపాడి ఆయన మయంపరచుకోవడమే సరిపోయిద్ది. అంతేనా? దిగులు పడతా కూర్చుంటావా? అర్థం కాని అవసోదరులు ఆ పని చేస్తారు. దేవునికి స్తోత్రం, మిమ్మల్ని కాదులే. రైట్. నంబర్ 1 ఆయన మన్నానా. నంబర్ 2 ఆయన బలవంతుడు. ఎంత బలం! అమ్మో, అసలు సముద్రం నీళ్లు పుడిసిలతో పోయటం ఏందండి, ఆ చెయ్యి ఎంత ఉంటుంది కదా. 2 3వది ఆయన ఎంత జ్ఞానవంతుడో తెలుసా? ఆయన జ్ఞానం మట్టితో బొమ్మను చేసి పని ఊస్తే ఆ బొమ్మ మనిషి అయి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆపినా ఆగట్ల. మన వాళ్ళు రోబోలు తయారు చేస్తున్నారు. మన హోటల్కి పోతే రోబోలు అన్నీ మూల పెట్టున్నాయి. ఆ హోటల్ స్పెషల్ ఏంటంటే అన్ని రోబోలే వడ్డిస్తాయి అంట. అన్ని రోబోలే వడ్డిస్తాయి, మనుషులు వడ్డించరు. ఆ హోటల్ స్పెషల్. అందుకని ఆ హోటల్కి పోతే రోబోలను మూల పెట్టున్నాయి, ఎందుకంటే మిషన్లో చెడిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏది కావాలంటే అదే చెప్తే వడ్డిస్తుందంట, అలాగ వచ్చేసి వడ్డిస్తుందంట. కరెక్ట్గా మనం సాంబార్ పోపించినప్పుడు చెడిపోయింది అనుకో, పోస్తానే ఉంటుంది. ఇక చాలన్నా పోతా, ప్లేట్లో పోయచ్చు, మొహాన్ని పోయచ్చు, చెప్పలేము. అవునా కదా? కొన్ని రోబోలు అట్లా డిజైన్ చేశారు. అవి వస్తాయి, డోర్ తీస్తే వెల్కమ్ అంటాయి అన్నమాట. అది లోపల పిలిచేటప్పుడు మిషన్ చెడిపోయింది అనుకో, వెల్కమ్ 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 అంటారు. ఇక అది అక్కడ మనుషులు తయారు చేసిన మిషన్లు ఆ ప్రోగ్రామ్కి డిజైన్ చేసి పెడతాడు. ఏదైనా తేడా వచ్చిందనుకో అది అక్కడే స్టక్ అయింది. కానీ ఆ ప్రోగ్రామర్ ఆయన డిజైన్ చేసి పెడితే ఒక్కొక్కటి ఎంతో మేధావులండి మనుషులు. మామూలుగా ఆడిస్తున్నారా? చూసారా ఎంత జ్ఞానం అండి! అసలు ఎట్లా సాధ్యమండి? పరిపూర్ణంగా ఒక సంపూర్ణ మానవుని ఒక వేలును తయారు చేయడం మనిషికి వల్ల కావట్లా. మామూలుగా ఎచ్చులు పడ్డ మళ్ళీ దేవుళ్ళు ఏడికి వీళ్ళేడు సోది మొహమాడు. ఒక వేలును తయారు చేయాలంటే వీడి వల్ల కాదు. ఏ కొయ్య వేలో చెక్క వేలో చేస్తాడు, అన్నీ ఆడదే కానీ అది ఆడదు. దేవునికి స్తోత్రం. అన్నిటికీ స్పర్శ ఉంటుంది కానీ దానికి ఉండదు. ఎందుకేంది? వేలు తీసి వేలు పెడతామంటాడు, ఇంకొకటి వేలు తీసుకొచ్చి పెడతాడు. అదేనా ఆయన చేసిందేగా? కాకపోతే మారుస్తావు నువ్వు, అంతవరకే కానీ నువ్వు క్రియేట్ చేయలేవుగా. కానీ ఆయన చూడు మట్టి బొమ్మల్ని ఆడిస్తున్నాడు. ఎంత జ్ఞానవంతుడండి, ఎంత మేధావండి. చెప్పు, ఆయన జ్ఞానమునకు మితి లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతుడు అండ్ జ్ఞానవంతుడు. పరిస్థితులన్నీ నీ చేయి దాటిపోవచ్చు, కానీ ఆయన చేయి దాటిపోవు. దేవా నాకు ఏ దారి కనపడట్లేదు దేవా, నువ్వు దేవుని ముందంటే నీకు ఒక్కటి కూడా కనపట్లేదు, ఒక్క దారి కూడా లేదు, ఒక్కటి కూడా కనపట్లేదు. నాకు 100 దారిలోనే రప్పించాడు ఆ పద అంటాడు. నీకు ఒక్క దారి కూడా లేదు, కానీ నేను నిన్ను విడిపించడానికి నాకు 100 దారిలోనే నడవ ముందుకు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆయన పట్టు, అది ఆయన బలం, ఆయన జ్ఞానం. విడిపించలేదా భక్తులు అలాగా? హామానుగాడు యూదులు మొత్తాన్ని అర్థం చేయాలంటే వాడి ఫ్యామిలీని వృద్ధిపించాడు. మొర్దెకైనా వేసేయాలని నైట్ వచ్చి మాట్లాడదాం అనుకుంటే వానికంటే ముందు పని మొత్తం లైన్ చేసి పెట్టేసి వాడి చేతనే మొర్దెకాయకి సన్మానం చేపించాడు. అంత దేన్ని ఎలా అయినా మార్చగల సమర్థుడు, అది గుర్తుపెట్టుకో. నంబర్ 1 ఆయన మీ నాన్న, నంబర్ 2 ఆయన బలవంతుడు, నంబర్ 3 ఆయన జ్ఞానవంతుడు, నంబర్ 4 ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. అయిపోయింది. ఎట్ట ప్రేమిస్తున్నాడు? పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఏం ప్రేమియటమో ఏమో, అంతసేపు ప్రేమిస్తే మరి అప్పులు తీసేయచ్చుగా, అల్లాడిపోతుంటే కాదన్న వడ్డీలు గట్లా సత్తుంటే. అంత ప్రేమించోడు ఈ రోగం తీసేయచ్చుగా, యాడికి పోయిన అదే రోగం అంటున్నారు. ఇది తీసేయచ్చు కన్నా.
అంతసేపు నన్ను ప్రేమితే ఆ తాగుబోతాడు మార్చవచ్చుగా, రోజు సాగుకొడుతున్నాడు నన్ను. డౌట్లు. అంతసేపు ప్రేమిస్తే మరి మరి మా ఆయనకు ఉద్యోగం ఇప్పించవచ్చుగా అల్లాడిపోతుంటే అని ఎవరు డౌట్లు వాళ్ళకు ఉంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ మాట, ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అన్నది నిజం. ప్రేమిస్తున్నాడు గనుకనే పరిస్థితులన్నిటినీ నీ మేలు కొరకే కలిపి రప్పిస్తున్నాడు. నువ్వు సేవకుడివైనా, విశ్వాసివైనా, పరిచారకుడివైనా, పరిచారకురాలివైనా, నువ్వు ఆయన కొడుకువి, కూతురువి గనుక నీకు అనుభవ జ్ఞానం కోసం, శిక్షణ కోసం కొన్ని పరిస్థితులు కావాలనే నీ జీవితంలోకి అనుమతిస్తున్నాడు ఆయన మహాజ్ఞానంతో. నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు పీడించబడి వేధించబడేటువంటి ప్రతి శ్రమ భవిష్యత్తులో నీకు ఒక ఆశీర్వాద కారణం కాకపోతే అప్పుడు అడుగు. ఈరోజు నలిగిపోతున్నావు కదా నువ్వు, ఒకనాడు వాటిని తలంచుకొని ఆ రోజు ఆ నలుగుడు నాకు లేకపోతే అమ్మో నేను ఏమైపోయేవాడినో, దేవుడు నన్ను అలా చెక్కటం నాకు చాలా ఉపయోగమైంది, ఈరోజు నేను నంబర్ 1 పొజిషన్లో ఉన్నానని నువ్వు చెప్పకపోతే అప్పుడు అడుగు. ఎందుకంటే దానికి నేనే సాక్షిని. ఈరోజు షాలేం రాజు అనే వాళ్ళ లైఫ్ చూసి మీరు ఎలా ఫీల్ అవుతారండి? వాళ్ళు అంటే దరిద్రుడు ఇంకొకరు లేడు అనుకుంటారా? లేకపోతే షాలేం రాజు అనగా మంచి బెస్ట్ లైఫ్, ఆశీర్వాదకరమైన జీవితం అంటారా? ఫైనల్గా ఒక మొక్కలు చెప్పండి, మీరు ఆశీర్వాదకరమైన జీవితం అంటారా, ఏడిశాళ్ళు అంటారా? ఎంతమంది అనుకుంటారా? అట్లా చేతులు ఎత్తండి. అలాగనే ఉంచండి, చేతులు ఎంచబాగండి, అలానే ఉంచండి. మీరందరూ ఇలా చేతులు ఎత్తారు. మా అమ్మ ఏముందో తెలుసా, నా దెబ్బకి అన్ని లారీలు వస్తాయి, ఒకటన్నా తగలట్లేదు ఏంద్రా నీకు అంది. అమ్మ అరే ఆ రోడ్డు మీద అన్ని లారీలు వస్తున్నాయి, ఒకటన్నా తగలట్లేదు ఏంద్రా నీకు అంది. అంటే ఎంత విసిగిస్తే, అవునా? అలాంటి వాడిని పట్టుకున్నాడు, నన్ను పట్టుకొని ఒక రేంజ్లో తోమాడు. ఆ తోముతున్నప్పుడు ఆ తోముడు తట్టుకోలేక ఆయన దగ్గర పోయి కూర్చొని ఏకాంత ప్రార్థనలో, నాలాంటి వాడు బతకటం అవసరం అంటావా? నాలాంటి వాడు బతికి భూమి మీద బట్టగట్టి తిరగటం అవసరం అంటావా? నా అంతటి నేను చేస్తే నరకం అంటున్నావు, నా ప్రాణం నువ్వే తీయొచ్చు కావా ఏదో కొంక పెట్టి, ఎందుకు నాకు ఈ బతుకు అని అడిగిన దినాలు ఉన్నాయి. నా ప్రాణం తీలే. శ్రమ కొలిమిలో నన్ను కాల్చి, ఇబ్బంది కొలిమిలో నన్ను పరీక్షించి పుటము వేసి ఈరోజు షాలేం రాజు అనే వాడి జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం మీరందరూ చేతులు ఎత్తారే, ఈ మజిలీకి తీసుకొచ్చి నిలబెట్టాడు ఆయన. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, ఎక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? విన్నారా ఈ పాట? ఎప్పుడన్నా విన్నారా? ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి. ఆహా, తెలుసు మీకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. ఇన్నాళ్ళు ఆదుకున్నాడు కాబట్టే నువ్వు ఇంకా బతికి బట్టగట్టి తిరుగుతున్నావు. లేకపోతే నీ చరిత్ర ఎప్పుడో క్లోజ్. నీకు ఎదురైన పరిస్థితులకి నీకు అర్థం కాకుండానే నిన్ను వెంటాడాడు, ఆదుకున్నాడు, కాచుకున్నాడు, రక్షించుకున్నాడు. ఇంతకాలం కాచినోడు ఇక ముందు రక్షించడు, ఇక ముందు కాపాడు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలను రప్పిస్తున్నాడు. తగిన కాలం ముందు నువ్వు ఉంచమన్నా ఉంచడు. మరి ఏ రేంజ్లో తోమబడితే నేను నాలాంటోడు బతకడం అవసరం అంటావు అని అడిగాను. ఆలోచించండి. ఒక రేంజ్లో తోమాడు. ఆ తోముడు తట్టుకోలేక ఆ మాట అడిగాను నేను. నిజంగా ఆ తోముడు వద్దనుకుంటే ఇప్పుడు మీకు కనపడేవాడిని కాదు నేను. మరి
ఒక ఆకర్షణీయమైన శిల్పం తయారు కావాలంటే, నల్లరాయి తయారు కావాలంటే ఎంతసేపు? 2 మొలాట దెబ్బలు చాలు. 2 మొలాట దెబ్బలు చాలండి. కాంపౌండ్ వాళ్ళకి పెడతామే నల్లరాయి వచ్చింది. ఒక శిల్పం తయారు కావాలంటే నల్లరాయిని పెట్టి చాలా ఆకర్షణీయంగా ఉంది కదా అని అంటావా? ఎవడు చూస్తాడు దాన్ని? కష్టపడి చెక్కి సిద్ధపరిచిన శిల్పాన్ని చూసిన అందరూ మెచ్చుకుంటారు. ఇతరులకు ఆకర్షణీయమైన పాత్రగా నీవు అగునట్లు, నేను అగునట్లు ఆ ప్రేమగల తండ్రి మనల్ని కావాలని కొన్నిసార్లు చెక్కుతాడు రా తల్లి. అది విషయం. కొన్నిసార్లు చెక్కుతాడు నాన్న, చెక్కుతాడు. అది దైవజనులకు తప్పదు, విశ్వాసులకు తప్పదు, మనందరికీ తప్పదు. ఎందుకంటే మనల్ని ఆకర్షణీయమైన పాత్రలను చేయాలని. శాలేం రాదన్న కూడా తప్పదు. అప్పుడుకున్న రేంజ్లో ఆ రేంజ్లో ధరు ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చినాక ఈ రేంజ్కి తగ్గ ధరు ఈ రేంజ్లో ఉంది. కోటింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు? అయిపోయింది. ఇక కోటింగ్ మాత్రం సరే, అప్పుడు కొట్టి అటు చేసావు, ఇప్పుడు కూడా వేస్తున్నావు ధరు, ఇంకెట చేస్తావు చేయి. నీకు స్తోత్రం. మొత్తానికి మాత్రం మొత్తం నా మేలుకే వస్తాయి. నాకు అది మాత్రం తెలుసు. అవి ఎన్ని మలుపులు తిరిగినా ఇది నేను ఎరిగిన సత్యం. ఎందుకంటే నా తండ్రి నాకెప్పుడు అన్యాయం చేయడు. నా తండ్రి నాకీడు ఎప్పుడూ కోరుకోడు. ఎందుకంటే ఆయన మా నాన్న. అయిపోయింది. ఈ నిశ్చయిత మీలో ఎంతమందికి ఉంది? ఇంతకీ దేవుడు మా నాన్న, ఆయన నా సొంతం అన్నోళ్ళు ఎంతమంది? రైట్, దించండి. అన్న నేను ఇంకా మారు మనసు పొందలేదు, బాప్తీసం పొందలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. బాప్తీసం పొందనోళ్ళు. ఇందాక చేయెత్తావా నువ్వు దేవుడు మా నాన్న అని? చేయెత్తావా? లేదుగా అర్హత. మరి బాప్తీసం పొందనోళ్ళు దించారేంది? మళ్ళీ ఎత్తండి, చేయతండి చెబుతా. ఆ అర్హతని నీవు సంపాదించుకోవాలంటే తమ్ముడా, చెల్లెమా, మారు మనసు పొంది ఆయన మాట నమ్మి ఆయన రక్తంలో కడగబడి నిమిత్తం బాప్తీసం పొందాలి నాన్న. అది పొందా మేము. బాప్తీసం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి రా తల్లి, చేతులు ఎత్తండి నాన్న. అదిగో వీళ్ళందరికీ తనను అంగీకరించారు, విశ్వసించారు, చెప్పిన మాట విన్నారు, పాపాలన్నీ కడిగేసుకొని ప్రభు సొత్తు అయ్యారు గనక వీళ్ళందరూ దేవుని వారు. అబ్బా తండ్రి అని మొరపెట్టే స్వేచ్ఛ, హక్కు, స్వాతంత్ర్యం బిడ్డలకు వచ్చింది. నీకు కూడా రావాలా? నీకు కూడా కావాలా? ఆ నాన్న నీకు కూడా నాన్నగా ఉండాలా? అట్లయితే రా, నమ్ము, మారు మనసు పొందు, పాపాలు కడిగేసుకో, పరిశుద్ధపరచబడు. నాటి నుంచి నువ్వు కూడా అబ్బా తండ్రి అని పిలవచ్చు. నీకు కూడా ఆ భాగ్యం ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మేమందరం అది పొందుకున్నాం. మీలో ఇంకా కొంతమంది పొందుకోవాలి. దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకోవాలి. కన్నీళ్ళే అన్నపానాలుగా బతుకుతున్నావు, నవ్వు పులుంకొని తిరుగుతున్నావు, కానీ ఏడుపులోనే నీ జీవితం కొనసాగుతుంది, శాపంలోనే కొనసాగుతుంది. నాకు తెలుసు. ఇక్కడ నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు. రేపు నిత్యం అంటే నరకాగ్ని నుంచి కూడా నన్ను రక్షించడానికి ఆయనే సమర్థుడు. నరకం నుంచి మనం బయటపడడానికి మారు మనసు పొంది మనలో ప్రతివాడు బాప్తీసం పొందమని ఆ నానే చెప్పాడు. నా కుమారుడా, నా కుమారి, నా మాట నమ్ముతావా? ఇదిగో నీకోసం నా సొంత కుమారుని బలిగా అర్పించాను. ఆయన రక్తంలో నీ పాపాలు కడిగేసుకో. అప్పుడు నిన్ను నా కుమారుడిగా, నా కుమార్తెగా స్వీకరిస్తాను. ఇక నాటి నుంచి నీకు నా దగ్గర పూర్తి చనువు ఉంటుంది, నాకు కూడా నీ మీద పూర్తి బాధ్యత ఉంటుంది అని దేవుడు పిలుస్తున్నాడు. యేసు ప్రభుకి నువ్వు కావాలి. ఆయన నీ రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. పరలోక తండ్రికి నువ్వు కావాలి. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కనీసం ఈ రోజైనా నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముందిలే అని వదిలేస్తే నేనేం ఇబ్బంది పడను. ఇంకాసేపట్లో ఆ మందిర ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేసి నేను జంపు ఇక మళ్ళీ ఎప్పుడు కనపడతానో కూడా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. కానీ నీకొచ్చిన సువర్ణ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటే మాత్రం రేపు దెబ్బతింటావు. నమ్మి బాప్తీసం పొందేవాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం తొందరగా చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం తొందరగా. నమ్మి బాప్తీస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రైట్. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం తొందరగా చదువు. నమ్మి బాప్తీస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు నా దేవుడు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. ఏమంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నా పేరు జీవగ్రంథంలో రాయబడింది అన్నాడు చేతులు ఎత్తండి. వీళ్ళందరూ ఎవరో తెలుసా? బాప్తీసం పొంది పాపాలు కడిగేసుకుని జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నాడు. దించండి. ఇంకా రక్షణానుభవంలోనికి రాని వాళ్ళ పేరు జీవగ్రంథంలో ఎక్కలా. ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడినట్టు కనబడదో
వారు అగ్నిగుండంలో పడవేయబడుదురని స్పష్టంగా వచనం సాక్ష్యం ఇస్తుంది. ప్రకటన 20:15. కాబట్టి ఈ దేవుని సన్నిధి ప్రతిష్టారాధన సందర్భంగా మీకందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసము పొంది పాపాలు కడిగేసుకొని కనీసం ఇక నుంచైనా నీ జీవితాన్ని ఆయనకి అప్పగించడానికి ఇష్టపడుతున్నావా? అట్లయితే ఈరోజు నీకు ఒక చరిత్రలో నీ జీవితంలో గుర్తుపెట్టుకోదగ్గ రోజు, నీ లైఫ్ టర్నింగ్ తీసుకున్న రోజు. ఏముందిలే అని దులిపేసావు నాకేం ప్రాబ్లం లేదు, కూర్చున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, రేపు నువ్వు లెక్క చెప్పాల్సి వచ్చింది, రేపు నువ్వు బుక్ అవ్వాల్సి వచ్చింది, నిర్ణయం నీదే. భయపెట్టట్లా, దేవుడు చెప్పమన్నాడు చెబుతున్నా, వింటే విను లేకపోతే లేదు, అంతే. బలవంతంగా ఇవ్వమన్నాడు అనుకో, ఆ పని ఎప్పుడో చేసేవాడిని నేను. ఒకడు తనంతటా తానే రావాలి, నేను పాపినని ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి, తనంతటా తానే చేయాలి ఈ పని. బలవంతం పెట్టేది కాదు, బలవంతంగా మార్చేది కాదు. ఓకే, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అన్న ఇంతవరకు నేను ఎరగను కాబట్టి నేను నిర్లక్ష్యం చేశాను, ఈరోజు తెలుసుకున్నాను కాబట్టి తప్పనిసరిగా నేను బాప్తీసం తీర్మానం చేసుకుంటున్నాను, నా రక్షణ కోసం ప్రార్థన చేయన్నా అంటే నీ కుడి చేయొద్దు, నీ బాప్తీసం కోసం నేను ప్రార్థన చేస్తాను, తప్పకుండా నేను రక్షణకు తీర్మానం చేసుకున్నాను. ఆ చేతులు ఎత్తున లేచి నిలబడండి నాన్న, అలా లేచి నిలబడండి. నా తండ్రి ప్రకటించమన్నాడు, నేను ప్రకటించా. ఒక తీర్మానం ఈరోజు. చాలా సంతోషం, చాలా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? మిగిలిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. నా తమ్ముడా చెల్లెమా, పిచ్చి విగ్రహారాధన చేశా, సాంస్క్రిట్ శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేశా. కుటుంబము నేను అనుభవిస్తున్న ఆ శాపం నుంచి బయటపడటానికి పడాల్సిన బాధలన్నీ పడ్డా. డైరెక్ట్గా సొంత రక్త సంబంధికులే మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ప్రయోగం చేయించారు మా మీద. మాంత్రిక విద్యల ప్రయోగం జరిగింది మా మీద. కుటుంబాన్ని పతనం చేయడానికి చేశారు. యేసు ప్రభు తెలియదు, తిరగని గుళ్ళు లేవు, మొక్కని గుళ్ళు లేవు, వెళ్ళని మాంత్రికులు లేరు, వెళ్ళని సిద్ధాంతులు లేరు, అన్ని రకాలుగా పడ్డాం. అయితే దేవుని మహాకృపను బట్టి 2002లో ఫ్యామిలీ మొత్తం కలిసి సూసైడ్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాం. అలాంటి పరిస్థితి వచ్చింది. కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం, అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఏ రోజైతే అలా అనుకున్నామో ఆ మరుసటి రోజు రాత్రి నా తండ్రి నన్ను దర్శించాడు, యేసు ప్రభు దర్శించాడు. ఆయన దర్శించి నా మనోనేత్రాలు వెలిగించకపోతే నా చరిత్ర ఆనాడే క్లోజ్ అయిపోయి ఉండేది, ఇన్నాళ్ళు జరిగేది కాదు. ఇది 2002లో, ఇది 2025, దాదాపు 23 సంవత్సరాలు క్రితం జరిగినటువంటి విషయం. నిలబడ్డోళ్ళకి చెప్తున్నాను నేను, నా కుటుంబానికి తెలియదు యేసు ప్రభు, విగ్రహారాధికులం కాబట్టి మేము ఒకే వాటి మీదే మా మనసు ఉంటుంది, కానీ యేసు ప్రభు గురించి మాకు తెలియదు. కానీ నన్ను దర్శించిన తర్వాత మొదటిసారి నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నా తండ్రి నాతో మాట్లాడాడు. తర్వాత గ్రంథం చదువుకున్నాను, యేసు ప్రభువే నిజమైన దేవుడు, దేవుడు అనడానికి తగిన కొలతలు, క్వాలిటీస్ యేసు ప్రభులోనే ఉన్నాయి, ఆ పరిపూర్ణం అంతా కూడా యేసులో ఉంది, ఇంకెవరిలో లేదని నాకు అర్థమైపోయింది. నేనేం చేయాలి ప్రభు అని దేవుని ముందు కూర్చున్నప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది ముందు పాపాలు గడిగేసుకోమన్నాడు. నేను 4 ఆదివారాలు చర్చికి వెళ్ళింది. నేను సంవత్సరాల ప్రసంగాలు ఇలా 4 ఆదివారాలే. 5వ వారం అప్పటి నుంచి ఎదురు చూస్తా ఉన్నా, ఎప్పుడు ఇస్తారు బాప్తీసం. ఇట్లానే మీటింగ్ పెట్టి పిలిచారు, పోయాను. స్పేరు బట్టలు కూడా తీసుకెళ్ళాలా. ఇదే ఎండాకాలం, ఏప్రిల్ 17, రేపు వచ్చే ఏప్రిల్ 17 నేను బాప్తీసం పొందిన రోజు. ఎండాకాలం కట్టు బట్టల మీద ఇలా అలాగ మునిగా, బట్టలు ఆరిపోయిన దాకా ఎండలో నిలబడ్డా. ఇంటికి చేరా, ఏందిరా అన్నారు, బాప్తీసం పొందానని చెప్పా. 25-30 మొక్కులు ఉంటే మొక్కులు తెరుచుకుంటే ఏందబ్బాయి నీ పని అన్నారు. మొక్కు లేదు, చొక్కా లేదు. నిజమైన దేవుడు ఎవరో నాకు తెలిసింది. ఆ తెలుసుకున్న దేవుడిని నేను హత్తుకున్నాను. ఒక్క మొక్కు కూడా నేను తీర్చున్నాను ఫిక్స్ అయ్యా. ఇది ఎక్కడ నడవంతున్నావు రా, ఇది ఎక్కడ మిడియాలం రా, పిల్లగాడికి అవుతున్న పిల్లకేసావు అంది. ఆ పిల్ల కూడా తీపిస్తా, మంగళ షాపు తీసుకెళ్ళని చెప్పా. తీపిచ్చా ఒక్క మొక్కుది 30, దాదాపు 30 మొక్కులు. ఏ గుళ్ళకైతేనే 30 మొక్కులు, ఒక్కడ కూడా తీర్చాలా. శుభ్రంగా నేను కూడా కటింగ్ షేవింగ్ వాటికి కూడా పిల్లకి తీపిచ్చి క్లీన్ చేశాం మంగళ షాప్లోనే. తర్వాత చెప్పా, మనం బతికి బయటపడాలంటే, మన జీవితం మలుపు తీసుకోవాలంటే మన జన్మ కర్మ పాపాలు కడగబడాలి. అది నేను చేశా. మర్యాదగా మీరు కూడా వచ్చి రక్షణ పొందుతారా, బతికిపోతారు, లేకపోతే మీ కర్మ అని చెప్పా. అంతేనంటావా అన్నారు. ఇంకంతకు మించి వేరే దారే లేదు, సూపర్ మార్గం ఇదే, పర్ఫెక్ట్ మార్గం ఇదే, రక్షణ మార్గం, ఇక చచ్చేంతవరకు దిగులేదని చెప్పా. దేవుని స్తోత్రం. వరసగా వచ్చి పొందారు బాప్తిస్మాలు. ఏనాడైతే రక్షణ అనుభవం పొంది కుటుంబం అంతా బయటపడ్డామో,
ఎవడైతే మా మీద ప్రయోగతంతులు చేశారో వాళ్ళిద్దరు లేచారు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఎవరైతే ప్రయోగతంతులు చేశారో ఇద్దరు కలిసి చేశారు, ఇద్దరు లేచారు. రెండే రెండు అవకాశాలు, వాడు మారితే మారాలి, లేదా ఈ లోకాన్ని వదిలిపోవాలంతే. అప్పటిదాకా సాగినాయి మా మీద. యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ తర్వాత ఎందుకు పారలేదు? ఎందుకంటే ఈయన నిజమైన దేవుడు గనుక ఏ మంగాలు ఇక్కడ తోక జాడించడానికి అవకాశం లేదు గనుక. సంవత్సరాల శాపం ఒక్క దెబ్బతో వదిలిపోయింది. నిజంగా ఆనందం అంటే ఏంటో, సంతోషం అంటే ఏంటో, పండగ అంటే ఏంటో ఎరగని మా బ్రతుకుల్లో 2002 ఏప్రిల్ 17 నుంచి స్టార్ట్ అయింది పండగ. 23 నిండు సంవత్సరాలు ఈ రోజు వరకు ఆ పండగ కొనసాగుతూనే ఉంది, ఆగిన చరిత్రే లేదు. పండగ రోజు పండగే యేసునామములో. హల్లెలూయా. నిత్యము పండగే. ఆరాధన, పాటలు, స్తుతి, కీర్తన, ఆయనే ధ్యాస, ఆయనే లోకం. మరి ఏ రేంజ్లో అనుభవిస్తే మరి ఇంత పిచ్చిగా ప్రకటిస్తున్నా? మైండ్ బాగున్న వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది. కాబట్టి మీ శాపాల్లోంచి బయటపడి నిత్య జీవం చేరాలన్నా, భూమి మీద ఉన్న దినాలు ప్రాణమునకు నెమ్మది, శరీరమునకు ఆరోగ్యం, మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ కావాలన్నా యేసు ప్రభు ఒక్కడే మార్గం. ఆయన రక్తంలో కడగబడితే నీకు నిత్య జీవం, లేకపోతే తప్పదు నిత్య నరకం. ఇందుకు నేను సాక్ష్యం ఇస్తున్నాను. రేపటి రోజున అయ్యా మాకు తెలియదు అని చెప్పడానికి లేదు. చిలకలూరుపేట నుంచి ఒకటి తెచ్చాను నేను. చిలకలూరుపేట నుంచి తెచ్చానమ్మా, నీకోసం తెచ్చాను, నాకు తెలియదని షో చేయొద్దు, తెలియదు నీకు అని అడుగుతాడు రేపు. నువ్వు చెప్పలేవు. కాబట్టి నువ్వు బ్రతికిపోఉన్నట్లు, బాగుపడినట్లు, కాపాడబడినట్లు, స్వస్థత పొందినట్లు, విడుదల పొందినట్లు, రక్షణ పొందినట్లు జన్మకర్మ పాపాలకు అడిగేసుకొని జాగ్రత్త పడు. నిర్ణయం నీదే. నాలాగా నీ జీవితం బాగుపడాలని కోరుకుంటున్నావా? తరతరాల శాపం నుంచి బయటపడాలని కోరుకుంటున్నావా? అట్లయితే నీ కొరకు నీళ్లు సిద్ధం. అన్నా నేను సిద్ధపడుతున్నానన్నా, నాకు రక్షణ కావాలి, యేసుప్రభు కావాలంటే ముందుకు రా, వచ్చేసే త్వరగా. ఎవరు కావాలనుకుంటారో తొందరగా ముందుకు వచ్చి ఇక్కడ నిలబడండి. నాకు రక్షణ కావాలి, నిత్య జీవం కావాలని కోరుకున్న వాళ్ళు త్వరగా ముందుకు వచ్చి నిలబడండి. స్త్రీలు ఆ పక్క నిలబడంటారు తల్లి, పురుషులు ఈ పక్క నిలబడతారు. త్వరగా రండి. పరిగెత్తు నీకు యేసు కావాలనుకుంటే, పరిగెత్తు నీకు రక్షణ కావాలనుకుంటే, పరిగెత్తు నీకు నిత్య జీవం కావాలనుకుంటే ఇదే టైం, ఇక దాటితే లేదు. నేను బ్రతిమలాడినాం, పొందితే నిత్య జీవం, లేకపోతే నిత్య నరకం అంతే. బ్రతుకొక నరకం, చచ్చినాక నరకం. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. పరిగెత్తు, త్వరగా రా. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియదే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియదే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకవ్వును. కేవలము నమ్ముకొనిన జీవంబు మనకవ్వును. ఆమేన్. నిజంగా సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమేనా తమ్ముడు? ఏం చేశాడు యేసు ప్రభు మన కోసం? పెద్దగా చెప్పండి నాన్న. ప్రాణం పెట్టి అంతేనాడో తిరిగి లేచాడా? ఎన్నో రోజు? త్వరలో రాబోతున్న రాకడలో రాబోతున్న ఎవరు తల్లి? ఇంకెవరిని వస్తారా? నిజమైన దేవుడు ఎవరు? ఎస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలు, ఇన్ని సంవత్సరాలు శాపం అనిపించింది చాలు. చాలు, ఇన్ని సంవత్సరాలు కన్నీళ్ళు అన్నపానాలుగా బ్రతికిన బ్రతుకు చాలు. చాలు, ఇన్నాళ్ళు అర్థం లేని బ్రతుకు బ్రతికింది చాలు. ఇది మొదలుకొని నీవు ఆశీర్వదించబడి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నీ సమాజానికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నా దేవుడు అలా తయారు చేస్తాడు నిన్ను. నా బ్రతుకుని ఇలా చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా అలా మార్చగల సమర్థుడు. ఆయనకు మహిమ కలుగును గాక. శద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తే ప్రత్యక్షం అయ్యాడా లేదా? ఎన్నోవాడుగా? నాలుగో వానిగా ఉండలేదా ఓ భక్తుడా రాజు రమ్మని? నాలుగో వానిగా ఉండలేదా ఓ భక్తుడా
రాజు రమ్మని పిలువనీక. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. చెప్పు, యేసు కావాలా నీకు? ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలి నీకు? నాకు యేసు కావాలి అను. నాకు యేసు కావాలి, యేసు రాజ్యం కావాలి, నిత్య జీవం కావాలి. ఎన్ని బాధలైనా సరే, మరణమైనా సరే నా ప్రభువును వదిలిపెట్టనని చెప్పగలవా? చెప్పగలవా? ఎస్. ఆ సాక్ష్యం నీలో స్థిరపరచబడును గాక. ఆమేన్. ఇంతమంది రక్షణ తీర్మానం చేస్తే కనీసం చప్పళ్ళు కూడా కొట్టలేదు నీళ్ళు. ఏమన్నా అసలు నీ జీవితాలు మార్చబడుతుంటే, నీ కుటుంబాలు జీవితాలు శాపం నుంచి విడుదల పొందుతుంటే ఎంత సంతోషించాలండి, అంతేనా? నీకు ఒక మాట చెబుతా, చప్పట్లు బాగా కొడితే గుండె జబ్బులు రావంట. కావాలంటే డాక్టర్ని అడగండి. ఆక్యుపెంక్చర్ అని ఒక వైద్యం ఉంది. ఈ చెయ్యి రెండు కలిపి ఆక్యుపెంక్చర్ అయ్యి హార్ట్కి రక్తం బాగా సరఫరా అయ్యిద్దంట. ఇప్పుడు కొట్టండి, ఇప్పుడు కొడతారు, ఎందుకంటే వైద్యం. దేవునికి మహిమ. ఆయా నీళ్ళు ఉన్నాయాడా? నీళ్ళు సిద్ధమా? మీరు రక్షణకు సిద్ధమా? గట్టిగా. అట్లయితే ఇటు పక్క నుంచి పురుషులు అడగ వెళ్ళిపోండి. చప్పళ్ళు కొట్టాలి. మీరు చప్పళ్ళు కొడుతుంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెంట మీరు కూడా పదండి తల్లి. ముందు ఈ జీవితాలను ప్రతిష్ఠ చేద్దాం, తర్వాత మందిరం ప్రతిష్ఠ చేద్దాం. పండి పండి. శాలేమన్న కట్టుబాట్ల మీదే పొందాడు. పద. ఎండ మామూలు కొట్టట్లా, ఆరబెట్టుకొని పాట. చల్ పరిగెత్తు, తొందరగా పరిగెత్తు. ఏంది మీరు లేవుతున్నారు? ఏంది మీరు కూర్చోండి అక్క, మీరు కూర్చోండి. అబ్బో, బాప్తీసానికి వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి. ఆత్మల రక్షణ ముఖ్యం రా, కొంచెం ఆగండి తల్లి. చలో, నాకు యేసు కావాలి, నేను ఆయన రక్తంలో కడగబడాలన్న వాళ్ళందరూ అటు వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు అందరు లేండి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇదే శుభవార్త. యేసు నీ కోసం ఈ కూటాలు ఏర్పాటు చేశాడు, ఈ కూటమి ఏర్పాటు చేశాడు. ఆ మందిర ప్రతిష్టకు ముందు నీ బ్రతుకు ప్రతిష్ఠింపబడాలి, నీ జీవితం రూపాంతరం చెందాలి. నువ్వు యేసుకు ప్రతిష్ఠితం కావాలి. నా ప్రభు ఇక ఇది మొదలుకొని నీ జీవితంలోనికి రావాలి. ఆయన రక్తంలో నీ ప్రతి పాపం కడగబడాలి. నువ్వు నూతనపరచబడాలి. నువ్వు క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి. నువ్వు తిరిగి జన్మించాలి ఈరోజు. ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, ఎవరైనా ఏ ఫీలింగ్ అయినా పెట్టుకుని వెనక్కి తగ్గితే వద్దు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం దాటితే రేపు నీదో కాదో తెలీదు. నువ్వు పొందుదామంటే మళ్ళీ నేను చిక్కకపోవచ్చు. నువ్వు పేటకు వస్తే పొరపాటును కూడా చిక్క నీకు. నేను ఇక్కడ చిక్కా నీకు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పేటలో నన్ను కలవాలంటే 5 కంచెలు దాటుకొని రావాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ నీకు అందుబాటులోకి వచ్చాను, చంకలోకి వచ్చినట్టు వచ్చాను. ఇప్పుడు ఇదే ఛాన్స్. రక్షణ దినం, నేడే రక్షణ దినం. ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఉంటే దయచేసి కోల్పోవద్దు ఈ టైంని. నా ధర్మం నేను వచ్చాను, చెప్పాను. ఎవ్వరి కోసం ఏ ఫీలింగ్ పెట్టుకోవద్దు. ధైర్యం సాహసం చేసి దూకటమే చేస్తున్నామలో. రైట్. మరి ఏంది, మరి ప్రార్థన చేయమని వచ్చారు? మందిర ప్రతిష్ఠ వద్దయింది, వద్దా? చేసి వెళ్దాం. పాట ఆడ పాడదా అమ్మాయి, మందిరంలో బాగుద్దయింది. పదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రార్థన చేస్తాడు మీ సమస్యల కోసం, మీ ప్రాబ్లమ్స్ కోసం, అలాగే దైవజనుల సేవల కోసం, పరిచర్యల కోసం. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీరందరూ ఏకీభవించండి. మీ ప్రాబ్లమ్స్ని ఎత్తి ప్రార్థన చేస్తాడు. మీ బలహీనతలు, సమస్యలు అన్నిటిని గురించి కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తాడు.
ఇది అలాగే నిలిచి తలలు వంచి కళ్ళు మేండి, ఎక్కడోళ్ళు అక్కడ చక్కగా తలలో వంచి కళ్ళు మూయండి. స్తోత్రం 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 స్తోత్రం. మీకు స్తోత్రాలు 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 నాయన. ఈ రోజు ఇక్కడికి చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు నాయన. ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎలాంటి కన్నీళ్ళ మధ్యలో ఉన్నారో, వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధన నజరేయుడగు యేసు నామములో తొలగిపోవును గాక. వ్యాధులతో ఉన్న వారికి అద్భుతమైన స్వస్థత కలగాలి నాయన. ఇక్కడ నుంచి వెళుతుండగానే స్వస్థత పొందుకుని నీ బిడ్డలు ఇంటికి వెళ్ళాలయ్యా. ఇక్కడ నుంచి వెళుతుండగానే శుభవార్తలు నీ బిడ్డలకు. ఇదే అనుకూల సమయం, నేడే